ధారలో మనందరం మునిగిపోయి ఆనంద సాగరంలో మునుగుతూ తేలుతూ తడిచిపోదాం. మరొక్కసారి ఆయనకి మనందరం స్వాగతం చెప్తూ మొదలుపెట్టాం. థ్యాంక్ యూ మేడం. అరే మేడం చెప్పారు జగన్మాత ఈ కార్యక్రమం అంతా నడిపిస్తుందని. నాకైతే జగన్మాత ఆ రేవతి మేడం రూపంలోనే కనిపిస్తుంది. ఒకసారి గట్టిగా అభినందన తెలియజేసుకుందాం. ఊరూరులో భిక్షాటన చేసి మరి ధనాన్ని సేకరించి మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నడిపిస్తున్న రేవతి మేడం గారికి, వెంకట స్వామి గారికి ఒకసారి గట్టిగా అభినందన తెలియజేసుకుందాం. మరి నా పేరు బ్రహ్మం, మాది మట్టగుంట. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జ్ఞానాన్ని పంచిన గురుదేవులకు ఒకసారి గట్టిగా అభినందన తెలియజేసుకుందాం. ముందు అంటే నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మ గారు 6 ఏళ్ల వయసు నుంచే రామాయణ మహాభారత కథలన్నీ కూడా బాగా చెప్పేది మా అన్నదమ్ములందరికీ. మరి ఆ పుణ్యఫలము ఏమో కానీ మరి తర్వాత మా ఊర్లో ఒక ఆవిడ తులసి రత్నం గారని ఒక ఆవిడ, బాబు ధ్యానం చేయని చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టేది. కానీ నేను పట్టించుకున్నాడు కాదు. ఆవిడ ఒక 2 సంవత్సరాలు నన్ను బాబు ధ్యానం చేయంటే సరే. మా నాన్నగారికి షుగర్ బాగా ఉండేది. నాన్నగారికి చేస్తే షుగర్ తగ్గుతుంది అని చెప్పి తటవర్తి వీరరాఘవ గారి క్లాసుకి మా చిన్నక్క ద్వారా ఆయన క్లాసుకి పంపించడం. మరి అక్కడ 3 days వీళ్ళు క్లాసులు విని వాళ్ళకి కూడా బాగా నచ్చి అక్కడ ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే ధ్యానంతో పాటు అందరూ శాకాహారం తినాలి, మాంసాహారం తినకూడదని చెప్పారు అక్కడ. సరే వాళ్ళు మా నాన్నగారు రోజు తినేవాడు. ప్రతిరోజు ఆయనకి నీసులేంది ముద్ద దిగేది కాదు. మేము పుట్టి పెరిగిందే అందులోనే పుట్టి పెరిగాం. అది తర్వాత ఆయన నాన్నగారు వ్యవసాయంలోకి వచ్చారు, మేము కూడా వ్యవసాయదారులమే. అయితే ఆయన కూడా ఆ 3 రోజులు క్లాసులు విన్న తర్వాత ఆరోగ్యం కావాలి కాబట్టి ఆయన శాకాహారంలోకి వచ్చారు, మాంసాహారం వదిలేసి. రోజు ధ్యానం చేస్తుంటే ఆయనకి షుగర్ వెల్లిగా తగ్గుముఖం బట్టి రోజు 2 పూట్ల ఇన్సులిన్ చేసి ఆయనకి ఒక ట్యాబ్లెట్తో సరిపోయేది. సరే ఏదో ధ్యానం చేస్తే బాగానే ఉంది, ఆరోగ్యాలు తగ్గుతున్నాయి. సరే ఆయన నేను బండి మీద తీసుకెళ్ళి రోజు ఆరోగ్యం బాగున్నప్పుడల్లా హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని. మరి అప్పటి నుంచి మన బందర్ లక్ష్మి గారి ద్వారా ఎక్కడన్నా పత్రిజీ గారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ధ్యానం క్లాసులు జరుగుతున్నా నాన్నగారు నేను ఈ బండి మీద క్లాసులు తీసుకెళ్ళేవాడిని. అలా తీసుకెళ్తూ అక్కడ మరి చెప్పే క్లాసులు వింటుంటే ఓహో ఏదో అనారోగ్యం కోసం కాదు, ఆత్మజ్ఞానం కూడా ఉంది. భగవద్గీతలో చెప్పింది ఏదైతే కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో అదంతా కూడా మరి మనం నేర్చుకోవచ్చు అని చెప్పి ఎక్కడ క్లాసులు జరిగినా కూడా వెళుతూ మరి ధ్యానం బాగా చేసేవాడు ఆయన. నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానం చేసేవాడిని. తర్వాత 2006లో పత్రిజీ గారి యజ్ఞం జరిగింది ద్వారకా తిరుమలలో. ఆ యజ్ఞం జరిగినప్పుడు మేము ఆ 3 days ఫ్యామిలీతో సహా అందరం అక్కడ వెళ్ళి మరి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ధ్యానం నేర్చుకుని పత్రిక గారి సాంగత్యంలో మరి ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా శాకాహారిని అయ్యాను. ఫస్ట్ మా ఇంట్లో నేను, మా నాన్నగారి తర్వాత మా అక్కగారి తర్వాత నేను శాకాహారిగా మారి మరి ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకే కాదు మరి చుట్టుపక్కల అంతా కూడా అందించాలి, మనం ఒకళ్ళే ఆనందంగా జీవించడం కాదని చెప్పి 2009లో మరి పిరమిడ్ కూడా నిర్మాణం చేసుకున్నాం. 10 ఇంటి పైన పిరమిడ్లో రోజు ధ్యానం చేస్తూ రోజు భగవద్గీత పెట్టుకుని వినేవాడిని. 4 గంటలు 3 గంటలు ఇంకా ఎంత సమయమైనా భగవద్గీత వింటూ ఉంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండేది. ఆ ఘంటసాల గారి క్యాసెట్ పెట్టుకుని వింటూ ధ్యానం చేసేవాడిని. అది వినగా మొత్తం 100 శ్లోకాలు నాకు చూడకుండా వచ్చేసింది. మరి వింటూ అది చుట్టుపక్కల గ్రామాల్లో క్లాసులు చేయటం, సప్తాహాల ద్వారా మరి మండలంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఇది మరి 700 శ్లోకాలు నేర్చుకోవాలి. 700 శ్లోకాలు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలనే సంకల్పంతో చిన్నపిల్లలకు నేర్పించడం మొదలుపెట్టేది. అంటే అభ్యాసం చేస్తేనే ఏదైనా వస్తుంది. మరి రోజు అభ్యాసం ద్వారా పిల్లలకి నేను నేర్చుకోవడం కోసం పిల్లల్ని తీసుకొచ్చి రోజు ఒక 4-5 శ్లోకాలు చెప్పడం, మెల్లిమెల్లిగా అలా 700 శ్లోకాలు నేను నేర్చుకోవడం జరిగింది.
ఇంచుమించు ఒక 30-40 మంది పిల్లలకి నేను నేర్పించాను. కానీ మనం చెప్పాను, పిల్లల తల్లిదండ్రులు ఎంకరేజ్మెంట్ లేక ఒక అధ్యాయము 2 అధ్యాయాలు నేర్చుకోవడం, మళ్ళీ బాబు మాకు హోంవర్క్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మధ్యలో మానేయటం, అంటే శ్రద్ధ లేదు. మనకి ప్రాపంచిక విద్య మీద ఉన్న శ్రద్ధ ఆధ్యాత్మిక విద్య మీద లేదు. మరి అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య. భగవద్గీత సారమంతా అదే కదా. భగవద్గీత సారమంతా కూడా నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని తెలిపేదే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుషుడెట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నదన్నాడు. మరి అంత ఈజీగా చెప్పాడు భగవద్గీతలో. ఇప్పుడు చొక్కా చిరిగిపోయింది, చిరిగిపోయినప్పుడు ఏడుస్తామా? అది పక్కన పడేసి మళ్ళీ కొత్త చొక్కా కొనుక్కుని చక్కగా ధరిస్తూ ఎంతో హాయిగా ఆనందంగా జీవిస్తున్నాం. కానీ మరి శరీరం పోతే ఏడుస్తున్నాం అందరం. ఎవరైనా చనిపోతే మరి అయ్యో పోయావా పోయావా అని చెప్పి రోధిస్తూ ఏడుస్తున్నాం. మరి ఎందుకని అంటే ఆత్మజ్ఞానం లేదు మనకి. చిన్నప్పటి నుంచి భగవద్గీత వింటున్నాం కానీ ధ్యానం చేయలేదు. ధ్యానం చేసి మన లోపలికి మనం ప్రయాణం చేస్తే అప్పుడు ఆత్మని దర్శించినప్పుడే మనది అవగతం అవుతుంది. ఆత్మతో కలిసి ఉన్నప్పుడే మనకు అవన్నీ తెలుస్తాయి. లేకపోతే శరీరమే నేను, ఈ శరీరానికే పరిమితం, దానికి చక్కగా స్నానం చేయించడం, మరి పై మెరుగులు, మరి చక్కగా చీర కట్టుకుంటారు, చక్కగా ప్యాంటు షర్టు, పైన శరీరానికి ఎంతో చక్కగా సువాసనలు సుగంధ ద్రవ్యాలతో నింపుతూ ఉంటాం. కానీ శరీరం శాశ్వతము కాదు, ఒక చొక్కా లాంటిది. నీట్గా ఉండండి, తప్పు కాదు, కానీ ఈ శరీరమే నేను కాదని భగవద్గీత ఎంత చక్కగా చెప్పింది. మరి కృష్ణ పరమాత్మ ఎంతో లోతుగా 2వ అధ్యాయం అంతా కూడా ఈ ఆత్మ గురించి ఎక్కువగా చెప్పాడు ఆయన. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది అంటే ఆత్మ శస్త్రం అంటే ఖడ్గముతో ఖండించబడదు, నీటితో తడపబడదు, గాలి చేత ఎండింపబడదు. అంటే పుట్టుక లేనిది, చావు లేనిది, శాశ్వతమైనది. మనం అందరం కూడా శరీరధారులం, శరీరాన్ని ధరించాం, కానీ మనకి పుట్టుక లేదు, చావు లేదు. కళ్ళతో చూస్తున్నాం, చూసేవాడు ఎవడో ఉన్నాడు లోపల, చెవితో వింటున్నాం, వినేవాడు వేరు. వాడు పక్కకు వస్తే ఈ శరీరము పనిచేయదు. కానీ శరీరంలో నివసిస్తున్నాం. ఒక ఇల్లు గృహం నిర్మించుకున్నాం. ఆ గృహంలో ఎట్లాగైతే నిర్మిస్తున్నామో ఉంటున్నామో అట్లాగే ఈ శరీరంలో శరీరధారుడుగా లోపల ఆ చైతన్యం ఉంది, అదే భగవంతుడు. మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ తిరుగుతూ మరి మన గురువు గారు ఏం చెప్పారు? పత్రి గారు, నీ లోపలే ఆ భగవంతుడు ఉన్నాడు. మరి నీ లోపలికి ప్రయాణం చెయ్యి. ఎప్పుడైతే శ్వాస ద్వారా లోపలికి బయటికి వెళ్తున్న శ్వాసను పట్టుకుని మీరు లోపలికి ప్రయాణం చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, మన లోపలే ఉన్నాడు. మరి మనం ఆ ఆనందాన్ని అనుభూతి చెందాలి. ఆనందాల కోసం బయట తిరుగుతున్నాము, ఎక్కడెక్కడ అని చెప్పి. దొరుకుతున్నాయి అందరికీ. కోటీశ్వరుడికి దొరికిందా లేకపోతే పేదవాడికి దొరికిందా అంటే ఎన్ని కోట్లున్నా, కారులున్నా, ఎన్ని ఉన్నా కూడా ఆనందం అనేది లేదు. మరి ఎప్పుడైతే లోపలికి ప్రయాణం చేసామో ఆ లోపల ఆ నిధి దొరుకుతుంది. ఆనంద నిధి లోపల ఉంది. మరి ఎక్కడ వెతుకుతున్నాం మనం? బయట ప్రపంచంలో తిరుగుతున్నాం. ఆనందం, అందరికీ ఆనందం కావాలి. కానీ ఆనందం కావాలంటే ఏం చేయాలో మనకు తెలియట్లేదు. ఏవేవో చేస్తున్నాం, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, కానీ
ఆ ఆనందం అనేది రావట్లేదు. ఎప్పుడైతే ఇక్కడ 2 గంటలు 3 గంటలు రోజుకి 6 గంటలు ధ్యానం చేస్తున్నాం, మరి ఎంతో అద్భుతమైన శక్తి లోపలికి వచ్చి లోపల నుంచి ఆనందం పొంగుకొస్తుంది ఒక్కొక్కరికి. మరి అది పొందాలంటే కూర్చోవాలి. ఎంతసేపు అంటే ఎవరి సమయం ఎంతో సమయాన్ని బట్టి సమయాన్ని ఎక్కువ ఇవ్వాలి. సమయం చాలా విలువైనది. మరి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం అందరం కూడా. నాకు చాలా పనులు ఉన్నాయండి, ఇంటి దగ్గర పిల్లలు, మరి భర్త భార్య, ఎన్నో సమస్యలు. మరి సమస్యల నుంచి బయటపడే మార్గం ఆత్మజ్ఞానం. మరి ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఇటువంటి సజ్జన సాంగత్యాలకి రావాలి. ప్రతి ఒక్కరు కూడా సజ్జన సాంగత్యం చేయాలి. జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్తారు భజగోవిందంలో, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. మరి సజ్జన సాంగత్యం చేస్తే ఇవన్నీ వస్తాయి. మనసు నిశ్చలం అవుతుంది. నిశ్చలం ద్వారా ముక్తి మోక్షం కలుగుతాయి. మరి సజ్జన సాంగత్యం లేకుండా మన ఇంటి దగ్గర కూర్చుంటాం, రోజు ఉద్యోగము, వ్యాపారము, ఇంకా మన వ్యవసాయదారులు, అనేక పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ సజ్జన సాంగత్యం అనేది లేదు. మరి సజ్జన సాంగత్యం చేయాలి రోజు, ప్రతిరోజు. భగవద్గీతలో ఆయన చెప్తాడు, అర్జునుడు అడుగుతాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయుర్వోసు దుష్కరం. అంటే మనసు గాలి కంటే వేగంగా వెళ్తుంది. అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, మరి మనసుని అరికట్టలేకపోతున్నాను అంటే మంచి కార్యాలకు వెళ్ళనివ్వట్లేదు. ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల మీదే అది కావాలి ఇది కావాలని చెప్పి నేను ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది, మనసు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. మరి దీనికి మార్గం ఏంటని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల చేతనే మనసుని జయించవచ్చు. అభ్యాసం అంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. గురువుగారు చెప్పే రోజు స్వాధ్యాయము, సజన సాంగత్యము, ధ్యానము. అభ్యాస వైరాగ్యముల చేతనే మనసుని జయించవచ్చు. రోజు ధ్యానం చేయాలి, సజన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. మరి స్వాధ్యాయం చేస్తూ వైరాగ్యాన్ని కలిగి ఉండమని చెప్పారు ఆయన. వైరాగ్యం అంటే ఏంటి? మరి ఈ సంసారాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళటమా, లేదా ఈ పనులన్నీ పక్కన పెట్టి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. అన్ని పనులు చేస్తూ కూడా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము కాదు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోయేది లేదు. మధ్యలో బాల్యం వచ్చింది, యవనం వచ్చింది. యవనంలో ఒక భార్య, భర్త, తర్వాత పిల్లలు, ఆస్తులు, పాస్తులు, ఇవన్నీ ఒక్కొక్కటి జీవితంలోకి వచ్చినాయి. వచ్చినప్పుడు ఏమీ లేవు, మధ్యలో వచ్చినాయి. మళ్ళీ మధ్యలో ఇవన్నీ వదిలి పోయేటప్పుడు అన్నీ కూడా వదిలిపోవాల్సిందే. మరి వదిలిపెట్టే వాటి కోసం నిరంతరము మానవుడు శ్రమిస్తున్నాడు. నాకు అసలు సమయమే లేదంటున్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన, ఈ భూమి మీద వదిలిపెట్టిపోయే సంపదల కోసమే నిరంతరము మనిషి జీవిస్తున్నాడు. అసలైన కూడా పట్టుకుపోయేది జ్ఞానం కోసం ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. అంటే ఇక్కడ ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా పొద్దున జ్ఞానాన్ని మటుకు తీసుకుపోతాం. మంచి పనులు చేస్తే పుణ్యము, చెడు పనులు చేస్తే పాపము. మరి రెండింటిని కూడా తీసుకుపోతుంది ఈ జీవుడు శరీరం వదిలిన తర్వాత. మరి దేనికోసం అని ఎక్కువగా ప్రాకులాడాలి? దేన్ని సంపాదించుకోవాలి? ఈ భూమి మీద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరి జ్ఞానం ఎట్లా వస్తుందంటే సజన సాంగత్యం, స్వాధ్యాయము, ధ్యానము, ఈ మూడింటి ద్వారా ఇది సంపాదించుకోవాలి. మరి దాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాడంటే మనసు అనేది మాలిన్యంగా ఉంది. ఈ మనసు మాయలో పడి తిరుగుతున్నాడు మానవుడు. ధూమేన మ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ
యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి అని అంటాడు. అంటే మనసు ఇప్పుడు ఆయన మురికి చేత అద్దము, మావి చేత శిశువు, పొగ చేత అగ్ని కప్పబడి ఎట్లాగైతే కప్పబడి ఉందో నీ మనసు అనేది మురికి చేత కప్పబడి ఉంది. ఇక్కడ వాటి ఉదాహరణ ఏం చేసినంటే నీ మనసు అనేది మాలిన్యంగా ఉంది. నీ లోపల ఏవైతే చెడ్డ గుణాలు ఉన్నాయి, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఇవన్నీ ఈ మనసు ఒక సంవత్సరం క్రితం ఎవరో తిట్టారు, అది ఇంకా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. మనసులో వాళ్ళు ఎదురుకుండా వస్తే అది నా శత్రువు వస్తున్నాడు అని చెప్పి లోపల బగ 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 మండుతూ ఉంటారు. శత్రువు ఎక్కడున్నాడు, మిత్రులు ఎక్కడున్నారు? మన లోపలే అన్నీ ఉన్నాయి. మురికి లోపల ఉంది. సరి చేసుకోవాల్సింది ఎక్కడ? ఇక్కడ సరి చేసుకోవాలి. మరి సరి చేసుకోవాలంటే మన లోపలికి వెళ్ళినప్పుడు రోజు శరీరానికి ఎట్లాగైతే స్నానం చేపిస్తున్నామో ఈ లోపల ఉన్న మురికిని రోజు ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా శుద్ధి చేసుకోవాలి. ఈ లోపలే ఉంది, అంతా సరి చేసుకోవాల్సినంత లోపలే ఉంది. మరి దాన్ని అద్దాన్ని చక్కగా ఎట్లాగైతే తుడిస్తే మన ముఖం కనిపిస్తుంది. మరి మురికి కూడా మన ముఖం కనిపిస్తుందా? మరి ఏ అర్థం? అది నీ మనస్సు అనే అర్థం మురికిగా ఉంది. నీ మనస్సు అనే అర్థం మురికిగా ఉంది. మరి బయట తుడుస్తున్నా బాగానే ఉంది, లోపల తుడసాల్సి ఉంది. మన లోపలే అంతా ఉంది. ఇక్కడ ఒక కథ చెప్తాను. దుర్యోధనుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఒక రాజ్యాన్ని ఒకసారి చూసినాడని చెప్పి పంపించాడు గురువు గారు. ఫస్ట్ దుర్యోధనుడు వెళ్ళాడు. వెళ్ళి చూసి వస్తే దుర్యోధనుడికి ఎవరో కూడా ఒక మంచివాడు కూడా కనిపించలా దుర్యోధనుడికి. తర్వాత ధర్మరాజుని పంపించారు. అదే ప్లేస్లో ధర్మరాజు వెళ్ళి చూసి వచ్చాడు. ధర్మరాజుకి ఎవడు చెడ్డవాడు కనిపించలా. ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉంది అంటే మన చూపులోనే ఉంది. అంతా దృష్టి లోపమే తప్ప సృష్టిలో ఎటువంటి లోపము లేదని చెప్పి అక్కడ మనం తెలుసుకోవాలి. మరి సృష్టిలో అన్నీ అది బాగోలేదు, ఇది బాగోలేదు, నా భర్త బాగోలేదు, నా భార్య బాగోలేదు, నా పిల్లలు సరిగా లేరు, ఈ ప్రపంచం అంతా కూడా సరిగా లేదని దృష్టి సరి చేసుకోకుండా ఆ పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నవాడు ఎలాగైతే ఆ లోకమంతా కూడా పచ్చగా కనిపిస్తుందో మన దృష్టి మారితేనే సృష్టి అంతా కూడా నీకు ఆనందంగా అద్భుతంగా కనిపిస్తుంది. మనం ఎదిగితే ఆ ధర్మరాజులాగా మనం అవుతే అప్పుడు అంతా కూడా మంచి వాళ్ళే మనకి కనిపిస్తారు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఎవరి మీద జడ్జిమెంట్ చేయము, ఎవరిని కంప్లైంట్ చేయము. లేకపోతే అందరూ మారాలి కానీ నేను మారనంటాం. ప్రపంచంలో అందరూ మారాలి, అందరూ బాగాలేదు, నేను ఒక్కనే బాగున్నాను అని అనుకుంటాం. కానీ మారాల్సింది ఎవరంటే ఫస్ట్ మారాల్సింది మనమే. మనం మారితే ప్రపంచం అంతా మారినట్లే. నన్ను నేను ఉద్ధరించుకోవాలి, అందుకనే వచ్చాం భూమి మీదకి. భగవద్గీతలో చెప్తుంది అదే కదా కృష్ణ పరమాత్మ. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ నిపురాత్మనః. నీకు నువ్వే శత్రువు, మనకు మనమే శత్రువులం, మనకు మనమే మిత్రువులం కావాలి. బయట లేరు శత్రువులు, మిత్రులు కూడా అన్ని మన లోపలే ఉన్నాయి. సరి చేసుకోవాల్సినంతా కూడా మన లోపలే ఉంది. మరి మన లోపల సరి చేయాలంటే మన లోపలికి మనం రోజు వెళ్ళాలి. శ్వాస ద్వారా లోపలికి ప్రయాణం చేయాలి. మనం ఎప్పుడు కూడా చూసిన బయటికి ప్రయాణం చేస్తున్నాం. మనసు ఏం చేస్తుంది? కళ్ళు చూసినలా కావాలంటూ ఉంటాయి, చెవులు అనవసరమైన విషయాలు వింటూ ఉంటాయి, నోరు అనవసరమైన మాటలు మాట్లాడుతుంది, అనవసరమైన తింటుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, పంచ తన్మాత్రులు ఇవన్నీ కూడా బయటికి వాళ్తున్నాయి వెళ్ళి. ఈ ఈగ ఉంది, తేనెటీగ ఉంది. ఇక్కడ ఈగ ఏం చేస్తుంది? అన్నిటి మీద వాళ్తుంది వెళ్ళి. మంచి పదార్థాల మీద వాళ్తుంది, చెడు పదార్థాల మీద వాళ్తుంది. కానీ దానికి ఏమీ తెలియదు, మంచి చెడు తెలియదు. తేనెటీగ ఉంది, అదేం చేస్తుంది? మంచి సుగంధ ద్రవ్యాల మీద వాళ్తుంది, దానికి అన్ని తెలుసు కాబట్టి. మరి మనం కూడా ఏం చేయాలి? మనిషి దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు ఆ సుగంధాన్ని తీసుకుంటాడు, చెడు అనేది పక్కన పెట్టి అవి లోపలికి తీసుకో, బయట నుంచి బయటకే వదిలేస్తూ ఉంటాడు. జ్ఞానం ఉంటే. అజ్ఞానం ఉంటే ఆ ఈగలాగా అన్ని లోపలేసుకుంటాడు. ఆ చెత్త అంతా లోపలేసుకుని నన్ను మనసు బాగోలేదని చెప్పి అలజడిగా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాడు. మనిషి ఎప్పుడైతే జ్ఞానవంతుడు అవుతాడో ఆ పనికొచ్చే విషయాలు, ఎక్కడ విషయాలు అక్కడ వదులుతూ ఉంటారు. ఇక్కడ 3 రకాల మనుషులు చెప్పుకోవచ్చు.
అధముడు, మధ్యముడు, ఉత్తముడు అని చెప్పి 3 రకాల మనుషులు ఉంటారట. అధముడు అయితే ఎవరైనా ఏదన్నా తిట్టాడు అనుకోండి, ఒక సంవత్సరం వరకు బాధపడుతూ ఉంటాడట, అంటే మర్చిపోలేడు. మధ్యముడు ఒక నెల వరకు బాధపడితే దాన్ని వదిలేస్తాడట. ఉత్తముడు అయితే ఈ క్షణాన్ని దులిపేసి ఉంటాడట. మరి మనం ఎలా ఉండాలి అంటే ఉత్తముడుగా జీవించాలి. ఆ ఉత్తముడు కోసం గట్టిగా చెప్పడం కూడా. మరి ఉత్తముడుగా జీవించాలంటే మనిషి మరి జ్ఞానాన్ని పొందాలి. మన దగ్గర అజ్ఞానం అనే చీకటి ఉంది. ఇప్పుడు దీపారాధన చేస్తారు, అందరూ ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఫస్ట్ రోజు దీపం వెలిగించాం. దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. మరి అజ్ఞానం అనే చీకటి ఎక్కడుంది? బయట ఉందా, లోపల ఉందా? మన లోపలే చీకటి ఉంది. అజ్ఞానం అనే చీకటి ఉంది. మరి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం అనే జ్యోతిని మన లోపల వెలిగించుకున్నప్పుడు ఇంకొక చుట్టుపక్కలంతా కూడా జ్ఞానాన్ని పంచుతాం. అందరూ జ్ఞానంతో వెలుగొందేలాగా చేయగలుగుతాం. మన రేవతి గారు లాగా, మన వెంకటస్వామి గారు లాగా, అలాగా అనేక మాస్టర్స్ మరి వీళ్ళంతా కూడా వాళ్ళు లోపల జ్ఞానాన్ని వెలిగించుకుని మరి ఆ జ్ఞాన జ్యోతులు వెలిగించడం కోసం ఈ యజ్ఞం జరుగుతుంది ఇక్కడ. మరి అందరం కూడా అలా తయారైనప్పుడే, ఇప్పుడు మనలో అజ్ఞానం ఉందనుకోండి, అందరికి ఏం చెప్తాం? ఆ దుఃఖము, బాధ, అశాంతి ఇవన్నీ అందరికి పంచుతూ ఉంటాం. మీ దగ్గర ఏదైతే ఉందో అదే పంచుతూ ఉంటాం అందరికీ. పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మలక్కల కబుర్ల ద్వారా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇవన్నీ అంటే కంప్లైంట్ చేస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద అని కబుర్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ మూడు ఆనందాలు ఉంటాయి: విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. ఇప్పుడు అమ్మలక్కల కబుర్లు చెప్తే ఏమవుతుందంటే విషయానందం, అది పనికిరానిది. దానివల్ల ఏమవుతుందంటే మీకు లేనిపోని కర్మలన్నీ వస్తాయి. వాళ్ళ కర్మలన్నీ మీ లోపలేసుకుంటారు, వాళ్ళ చెత్త అంతా మీ లోపలికి వస్తుంది. భజనానందం, దేవాలయానికి వెళ్ళి కాసేపు భజన చేస్తే భజనానందం వస్తుంది. మరి బ్రహ్మానందం ఎట్లా వస్తుంది? మనం రోజు ధ్యానం చేస్తే మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ లోపల ఉన్న భగవంతుడితో కనెక్షన్ అయినప్పుడు అసలైన ఆనందాన్ని అనుభూతి చెందుతాం. అది బ్రహ్మానందం. కొడితే గట్టి కొట్టండి. ఆ బ్రహ్మానందాన్ని పొందాలి, ప్రతిరోజు పొందాలి. ఒక రోజు పొంది ఒక రోజు మానేస్తే మరి బయట అనేక విషయాలు వస్తూ ఉంటాయి, లోపల పడుతూ ఉంటాయి. మరి ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోతే ధ్యానం కుదురుతుందా? ఆ విషయాలన్నీ ఇక్కడ ప్రవహించే నదిలాగా ఏ రోజు విషయాలు ఆ రోజే. ఇప్పుడు నది ఉంటుంది, ఆ నది కొత్త నీరు, పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు మళ్ళీ వస్తుంది. మరి మన లోపల సంవత్సరం క్రితం విషయాలు, నెల క్రితం విషయాలు లోపల పెట్టుకుని మరి అవన్నీ బాధలతో దుఃఖాలతో ఉండి ఎట్లా కుదురుతుంది? ఏ రోజుకి ఆ రోజు వాటిని తీసేయాలి. ప్రవహించే నదిలాగా నీ మనసును శుద్ధి చేసుకోవాలి. ఏ రోజు విషయాలు ఆ రోజే వదిలించుకోవాలి. వాటిని ఎప్పుడు కూడా లోపల ఉంచుకుంటే నీకు ఇబ్బంది కలుగుతుంది. అశాంతి, అలజడి, దుఃఖం, బాధ ఇవన్నీ ఏంటంటే నా భర్త తిట్టాడు, భార్య తిట్టాడు, పక్కింటి వాళ్ళు తిట్టారు, ఈ పిల్లల మాట వినట్లేదు. ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరికి వాళ్ళే డిజైన్ చేసుకుని వచ్చాము. చెప్పడం మన ధర్మం, మంచు చెడు చెప్పడం ధర్మం. మన పూర్వీకులు చేసింది అదే చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేసినా కూడా అది ఇలాగే జరగాలి, నేను చెప్పినట్టే అందరూ వినాలి అంటే అయ్యుదా? దుర్యోధనుడు ఆ కృష్ణ పరమాత్మ చెప్తేనే వినలేదు. మహాభారత యుద్ధం వద్దు, కొన్ని లక్షల మంది చనిపోతారు, ఎందుకని రాయబారం చేశాడు కృష్ణ పరమాత్మ. కానీ విన్నాడా? దుర్యోధనుడు వినలేదు. కానీ చెప్పడం ధర్మం, కానీ వినటం వినకపోవటం వాళ్ళ ఇష్టం. అందుకని అందరూ ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, శాకాహారం తింటూ మన పనులు మనం చేసుకుంటూ జరిగే వాటికి సాక్షిగా ఉండగలగాలి. సాక్షితత్వం అంటే ఎన్నో జరగచ్చు మన జీవితంలో. సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి వస్తున్నప్పుడు ఇప్పుడు సముద్రపులో అలలు వస్తూ ఉంటాయి. ఒక అతను సముద్రానికి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్ళి అలలు వస్తాయని చెప్పి అక్కడ కూర్చొని తగ్గిన తర్వాత స్నానం చేద్దామని చెప్పి తగ్గుతాయి సముద్రంలో అలలు. మన జీవితంలో కూడా సంసారంలో వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా అలలు లాంటివి. అవి వస్తూ పోతూ ఉంటాయి. తగ్గిన తర్వాత స్నానం చేద్దామంటే మీరు ఇవన్నీ తగ్గిన తర్వాత ధ్యానం చేద్దాము, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ముసలి వయసు వచ్చిన తర్వాత బాగా భక్తిగా చేద్దాం, ధ్యానం చేద్దాం, ఈ స్వాధ్యాయం చేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. మరి ప్రహ్లాదుడు ఎప్పటి నుంచి చేశాడు ధ్యానం? ఆంజనేయ స్వామి ఎప్పటి నుంచి చేశాడు? ధ్రువుడు, మార్కండేయుడు వీళ్ళంతా ఎప్పటి నుంచి ధ్యానం చేశారు? చిన్నప్పటి నుంచే మన పిల్లలకి నేర్పించాలి ధ్యాన విద్య, ఆత్మ విద్య. మనం ఏం చేస్తున్నాం? పిల్లాడు ఎప్పుడైనా ధ్యానం చేస్తే వీడికి వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతాడేమని చెప్పి బాబు ధ్యానం వద్దని బడిలో పోని చెప్పి అంటే ధ్యానం నేర్పాడు, వైరాగ్యం వస్తుంది, సంసారం చేయడు. అంటే మనం అందరం కూడా పెళ్ళిళ్ళు చేసుకుని అందరూ బాగా సుఖంగా ఉన్నారా? ఏ కష్టాలు లేవా ఎవరికనే?
అందరూ బాగున్నారా? కష్టాలు లేని మానవుడే లేడు. రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. అంటే కష్టాల్లోనే ఆత్మజ్ఞానం వస్తుంది. కష్టాలు లేకపోతే, ఇప్పుడు పరీక్షలు లేకపోతే పిల్లాడు పాస్ అవ్వాడు లేదా ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు చదివాడు, 10th క్లాస్ పాస్ అవ్వాలి, పరీక్ష రాయాలా వద్దా? పరీక్ష రాసి, అంటే పరీక్ష అంటే కష్టాలే. మన జీవితంలో ఆత్మ ఎదుగుదలకి ఇవన్నీ మనం తెచ్చుకున్నాం. ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాం. ఎదిగినప్పుడు ఇవన్నీ ఎగ్జామ్స్ వస్తాయి, రాయాలి వద్దా? మనం ఏం చేస్తాం? ధ్యానానికి వచ్చి నాకు ఏ కష్టం ఉండకూడదండి, దేవాలయాల చుట్టూ తిరిగి నాకు ఇంకే కష్టాలు ఇవ్వద్దు స్వామి అంటాం. మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి వద్దా? మన కష్టాలకి కారణం ఎవరు అసలు చెప్పండి? మనమే కారణం. అయితే మరి ఏమంటున్నాము? పక్కింటి వాడి కారణం, ఎదురింటి వాడి కారణం, లేదా భగవంతుడు కారణం. ఆ దేవాలయానికి వెళ్ళి నా కష్టాలను తీసే స్వామి అంటున్నాం. తీసేస్తున్నాడు వాళ్ళందరికీ. ఈ భూమి మీద ఎవరికి ఏం కష్టాలు లేవా? మరి అలా తీసేయాల్సి వస్తే ఈ భూమి అంతా ఎలా ఎందుకుంటుంది? అంటే ఇవన్నీ కూడా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుని వచ్చాము. జీవితంలో ఎదుగుదల కోసమే ఎదగాలి. ప్రతి ఆత్మ ఎదగాలి. ఎదిగినప్పుడే ఆత్మ పరిపూర్ణం అవుతుంది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. యద్భావం తద్భవతి. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మరి ఆ భక్తి పరంగా ఉన్నప్పుడు మన వాస్తవానికి అందరూ కారణం ఎవరని చెప్తాం? ఆ భగవంతుడే కారణం. బ్రహ్మ రాసేటండి తలరాత అంటాం. మరి ఆయనకి తల రాస్తే, బ్రహ్మ రాస్తే, మరి ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో మానవుడు మరి భగవంతుడు సృష్టి చేసినప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలి కదా. ఒకడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఒకడు అనారోగ్యంగా ఉన్నాడు, ఒకడు ధనవంతుడిగా ఉన్నాడు, ఒకడు పేదవాడిగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు ఇలాగ? భగవంతుడికి వ్యత్యాసం ఉందా? మరి వ్యత్యాసం లేకపోతే ఇలా వ్యత్యాసం ఎందుకు వచ్చింది? మన జీవితం ఫస్ట్ ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఎవరికి ఏ కర్మ లేదు. మరి తర్వాత తెలిసి తెలియక అనేక కర్మలు చేస్తే, చెడు కర్మలు చేసినప్పుడు చెడు ఫలితాలు, మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితాలు మనం తెచ్చుకున్నాం. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది సరి చేసుకుని వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి మాయలో పడి మళ్ళీ యథా రాజా తథా ప్రజ. అందుకే చెప్తాడు, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధముకు నా మాయ అతిక్రమింపరానిది. కానీ నన్ను శరణు జోర్చిన వానికి ఈ మాయ సులభ సాధ్యం అంటాడు. అంటే భగవంతుని ఆశ్రయిస్తే ఈ మాయ సులభ సాధ్యమే. మనసు అనేది బయటికి వెళ్ళి ప్రపంచ విషయాలతో మమేకమైనప్పుడు అది మాయ. అంటే ప్రకృతి పురుషుడు. భగవంతుడు ప్రకృతిని సృష్టించాడు. మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతే కావాలి నాకు అంటున్నాం తప్ప భగవంతుడు ఎవరికి అక్కర్లేదు. భగవంతుడు కావాలని గుడికి వెళ్తున్నాం కానీ కాసేపే. తర్వాత ప్రకృతి అంతా నా వశమైపోవాలి, అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని జయించాలి, ఇంకా ఏదో చేయాలని చెప్పి బయట ప్రపంచంలోకి పరుగులు తీస్తున్నాడు ప్రతి మానవుడు కూడా. ప్రకృతిని పట్టుకుంటే నువ్వు మాయలో పడ్డట్టే. భగవంతుడు పట్టుకోవాలి. మరి భగవంతుడు పట్టుకోవాలని ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలోనే ఉన్నాడా? మన లోపల ఉన్నాడు. మరి మన లోపలికి వెళ్ళాలి వద్దా? మరి మన లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రోజు ధ్యానం చేయాలి. శ్వాస ద్వారా మన లోపలికి వెళ్ళాలి. ఆ శ్వాసను పట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడు మీకు దొరుకుతాడు. అప్పుడు మాయ అనేది నిన్ను ఏమీ చేయదు, అన్నింటినీ ఆస్వాదిస్తావు. ఇప్పుడు ఇక్కడ అన్ని రికార్డింగ్ నాట్యం చేస్తున్నారు, భరతనాట్యం, మంచి మంచి ప్రసంగాలు చెప్తున్నారు. వాడు యోగి ఏంటంటే అన్నింటినీ ఆస్వాదిస్తాడు, కానీ అందులో ఇరుక్కుపోడు. అదే కావాలి, అది లేకపోతే నేను ఉండలేను. ఈ మనసు ఏం చేస్తుంది? ఒక తాగుపోతున్నాడు, రోజు వాడికి మందు కావాలి, అది లేకపోతే వాడు ఉండలేడు. అలాగే ప్రతి మనిషి బానిసత్వంలో బతుకుతున్నారు. అదే మాయ. అంటే ఇది లేకపోతే నేను ఉండలేను, ఏసీ లేకపోతే ఉండలేను, ఏసీ కారు లేకపోతే ఉండలేను, మంచి బిల్డింగ్ లేకపోతే నేను ఉండలేను. అన్నింటిలోనూ ఇరుక్కుని ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ నాకే కావాలి, అది లేకపోతే నేను జీవించలేను అనే భయంతో జీవిస్తున్నాడు ప్రతి మనిషి కూడా. మరి ఏది శాశ్వతం కాదు, ఏది వచ్చినప్పుడు తెచ్చింది లేదు, పోయేటప్పుడు పట్టుకు పోయేది లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? రోజు ఏం పోగొట్టుకున్నావని ఏడుస్తున్నావు? ఇక్కడ పోయింది లేదు, తెచ్చింది లేదు. ఇక్కడ భగవంతుడు భలే సృష్టి ఎలా చేశాడు చూడండి. ఈ లోకం నుంచి వేరే లోకాలకి తీసుకుపోవడానికి అధికారం ఎవరికీ లేదు, లేకపోతే ఈ ధనమంతా మోసుకుపోయేవాడు. అంటే సృష్టి నియమాలు మనం పాటించాలి. నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ తీసుకుపోయేది ఏముంది? దానికోసం ఇప్పుడు తపన పడాలి ప్రతి మనిషి. సృష్టి నియమాలను మర్చిపోయాం, కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోయాం అందరూ కూడా. కర్మ సిద్ధాంతం ఏంటి?
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వకర్మణి మాతే సంగోస్త్వకర్మణి. కర్మలను ఆచరించడం ఎందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయటం మానరాదు. అన్ని పనులు చేయండి, కానీ ఫలితాల మీద ఆసక్తి వద్దు. ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బిందువులాగా జీవించాలి. అందరూ సంసారంలో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఎట్లా జీవించాలి? నీకు అన్ని కర్మ ఫలితాల మీద ఆసక్తి వద్దు. భగవద్గీత మొత్తం అంతా సారమంతా ఇదే. కర్మఫల త్యాగే గొప్పవాడని చెప్పాడు ఆయన. మొత్తం భగవద్గీత సారమంతా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ కర్మల్ని ఆశిస్తే నీకు జన్మలు పెరుగుతాయి. ఏ కర్మ ఫలాల్ని ఆశించకుండా ఉంటే నీకు జన్మ ఆఖరి జన్మ అవుతుందని చెప్పాడు ఆయన. అంటే అందరికంటే కర్మఫల త్యాగే గొప్పవాడు. అన్ని పనులు చేయండి, కానీ ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా అని చూసుకోండి. ఇబ్బంది కలిగే పనులు చేయవద్దు. ఇతరులకు మేలు కలిగే పనులు చేయండి, కానీ వాటి ఫలితాల మీద కూడా ఆసక్తి వద్దు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమిభంభస. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపగా బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించినో అతడు తామరాకు నీటి బిందువు అంట రీతిగా పాపమున చిక్కుబడడు అన్నాడు. నీకు పాపము కానీ పుణ్యము కానీ ఎట్లా వస్తుందంటే ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నాదే. కర్మ చేసేటప్పుడు తామరాకు మీద నీటి బిందువు అంటున్న రీతిగా నువ్వు కర్మలు చేయి. అంటే నాది నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం. అంటే నేనే గొప్పగా చేశాననేది అహంకారం. ఇప్పుడు నాలో ఈ కృష్ణ పరమాత్మ అంటే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. అద్వేష సర్వభూతానాం మైత్రహకరణైవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. సర్వ జీవుల యందు పరమాత్మ ఉన్నాడు. మరి ఈ నాలుగు ముఖం నేను చెప్పే అదృష్టం ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఆ కృష్ణ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, నాలో కూడా ఉండి ఎవరికి ఏది అవసరం అది నా ద్వారా పలికిస్తున్నాడు. పలికెడిది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడట. పలికెడిది భాగవతం కృష్ణ పరమాత్మ నా చేత అలా పలికిస్తున్నాడు ఆయన ఆ భగవద్గీతని. నాకేమీ తెలియదు, నేను చదివింది 7th క్లాసు. మరి సంస్కృతం ధ్యానం చేయగా చేయగా నా లోపల నుంచి బయటకు వచ్చింది, నువ్వు భగవద్గీత చెప్పు బాగా నీకు అని చెప్పి. అదే ఫస్ట్ 10 శ్లోకాలు చెప్పేవాడిని ఇలాంటి చిన్న చిన్న క్లాసుల్లో. తర్వాత 100 శ్లోకాలు నేర్చుకున్నాం, తర్వాత 700 నేర్చుకున్నాం. అంటే వాక్శాస్త్రం కూడా నాకు సరిగా ఉండేది కాదు. ధ్యానం చేయగా 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 ఆ వాక్ శుద్ధి కూడా వచ్చింది నాకు. ఆ కృష్ణ పరమాత్మ అందించాడు నాకు. అంటే ధ్యానం చేస్తే ఏదైనా సంకల్ప సిద్ధి ఉండాలి, పట్టుదల ఉండాలి. 10 ఏళ్ళు ఈ భగవద్గీత కోసం నేను తపస్సులాగా చేశాను, ఇది నేర్చుకోవాలి అని చెప్పి. అంటే సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదు. నీకు చదువుతో పని లేదు, సాధన ఒకటే ముఖ్యం. ఏది సాధన చేస్తే ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ చదివితే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ చదివితే డాక్టర్ అవుతాడు. మరి ఏది చదివితే అది అవుతాం మనం. నీకు ఏది కావాలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వచ్చి తీరాలి. శ్రద్ధ లేకపోతే నీకు జ్ఞానం రాదుగాక రాదు. అది కృష్ణ పరమాత్మ చెప్పింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే మనం దేని మీద శ్రద్ధ పెడుతున్నాం? డబ్బు మీద శ్రద్ధ పెడితే డబ్బు వస్తుంది. దేని మీద శ్రద్ధ పెడితే అది వచ్చి తీరాలి ఈ భూమి మీద. ఒక సంగీతం నేర్చుకోవాలి, సంగీతం మీద అది శ్రద్ధ పెడితే అది నేర్చుకుంటాం. ఒక క్రికెట్ ఆడాలి, క్రికెట్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే అది వస్తుంది. అంటే ఏది కావాలి మనకి? మనిషి మోక్షాన్ని పొందాలి. భూమి మీదకి వచ్చిన లక్ష్యం ఏంటి? ప్రతి మనిషి ముక్తి మోక్షం అంటే ఏంటి? విడుదల. దేని నుంచి విడుదల? జన్మరాహిత్యం పొందాలి. మరి రాహిత్యాన్ని పొందాలంటే ఈ కర్మల్లో ఇరుక్కుంటూ ఇంకా ఈ కర్మలో నాది నేనులో ఉంటే ఇంకా జన్మలు పెరుగుతూనే ఉంటాయి, ఇంకా కర్మలు యాడ్ అవుతూనే ఉంటాయి. మరి కర్మలు ఉంటే కోరిక ఉంటే జన్మ ఉంది. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ.
ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు అన్నాడు. అంటే ఎటువంటి కోరిక ఉండాలి మనిషికి? నేను మోక్షం పొందాలి, ఆఖరి జన్మ చేసుకోవాలి, ఈ కోరిక ఉండాలి, ఒక పిరమిడ్ కట్టాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఇటువంటి కోరికలు ఉండాలి. కోరిక వద్దని కాదు. అంటే ప్రాపంచిక సంపదల కోసమే కోరికల వలయంలో చిక్కుకుని మానవుడు మాయ అంటే నా పిల్లలు నాది, ఈ నాది నేనులో గిరిగీసుకుని అక్కడ వరకే పరిమితమై జీవిస్తున్నాడు ప్రతి మనిషి కూడా. అంటే ఆ నాది నేను నుంచి బయటకు రావాలి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందు మాన అవమానముల యందు శీతోష్ణ సుఖదుఖాదుల యందు సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనసు గలవాడై నా యందు భక్తి ప్రపత్తుల చూపు మానవుడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు అంటాడు భక్తి యోగం. ఒకసారి కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్పడం. అంటే శత్రువుల యందు మిత్రుల యందు. ఇప్పుడు శత్రుడు ఇందాక చెప్పుకున్న శత్రువుని చూస్తే నాకు లోపల భగభగ మండుతుంది. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాడు వేరు నేను వేరు కాదు, అంతా ఒకటే అని ఎప్పుడు తెలుసుకుంటామో శత్రువుల యందు మిత్రుల యందు సమభావన కలిగి ఉండాలి. ఇద్దరిని ఒకేలాగా చూడాలి. శీతోష్ణ సుఖదుఖాదులు ఎండైనా వానైనా. తుల్య నిందా స్తుతిర్మౌని. ఎవరో నింద చేశారు, నిన్ను అనవసరంగా తిట్టారు, నువ్వు చింతించవద్దు, బాధపడవద్దు. ఎవరో పొగిడారు, బాగా సన్మానం చేశారు, పొగిడినప్పుడు పొంగిపోవద్దు, తిట్టినప్పుడు కృంగిపోవద్దు. సమానత్వం కావాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇంద్రియాలను జయించాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి. అటువంటి వారంటే భగవంతుడికి ఇష్టడట. మరి అట్లా ఉండగలుగుతున్నామంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, నాకు తాడే ఓపెన్ అయింది, నాకు చాలా అనుభవాలు వచ్చినాయి, నేను శివుడిని చూశాను లేకపోతే అమ్మవారిని చూశాను, ఇలా చాలామంది మనం చెప్తూనే ఉన్నాం. కానీ మన జీవితంలో మనం ఎట్లా మాట్లాడుతున్నాం, అసలు మన ఫ్యామిలీతో ఎట్లా ఉంటున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా ఉంటున్నాం, మరి అన్నదమ్ములతో ఎట్లా ఉంటున్నాం, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటున్నామా? మరి మేము నలుగురు అన్నదమ్ములమే, ఈ రోజుకి కూడా తిట్టుకోవడం ఏమీ లేదు, అందరూ కలిసిమెలిసి ఉంటాము. ఆ తోడుకోవడం అందరూ కూడా ఎప్పుడు తిట్టుకోవడం లేదు. మరి ఆ రామలక్ష్మణులాగా మా అన్నదమ్ములు అందరూ కలిసే ఉంటాం. మరి ఐక్యత కావాలి. మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి. అత్తగారిని చక్కగా చూసుకోవాలి, మామగారిని చక్కగా చూసుకోవాలి, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి. మా తల్లిగారికి నేను 4 ఏళ్ళు సేవ చేశాను, మా మేడంతో పాటు నేను కూడా ఇంటి దగ్గరే ఉంటూ మరి ఆవిడ అన్నం తినిపించడం అన్నీ 4 సంవత్సరాలు మంచం మీద ఉంటే ఆ మలమూత్రాలు తీస్తూ సేవ చేశాను నేను. అంటే ప్రతి వర్షం మా అమ్మగారు ఆ సహనాన్ని నేర్పించారు. మరి తల్లి రుణం ఎవరో తీర్చలేం. మన చిన్నప్పటి నుంచి మూతి తుడిసి ముడ్డు కడిగి అన్నీ ఆవిడ సేవ చేస్తే 10 సంవత్సరాలు మనం 10 జన్మలు ఎత్తినా కూడా తల్లి రుణం ఎవరో తీర్చలేరు. మరి అటువంటి తల్లిని మనం చక్కగా చూసుకోవాలి. మన బయటికి వెళ్ళి ఏదో చేసేయడం కాదు, అసలు విలువలు మర్చిపోకూడదు. అత్తమామలు చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు ఆప్యాయంగా ఉండాలి. ఇదే మన రామరాజ్యం. రాముడు చెప్పింది అదే. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముడు మన ప్రతి గ్రామంలో రామాలయాన్ని కట్టించారు. ఎందుకని? ఆ ధర్మాన్ని ఆచరించి చూపెట్టిన మానవుడు ఎలా జీవించాలి, అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, భార్యతో ఎట్లా ఉండాలి, ఆ రాజ్య పరిపాలన ఎట్లా చేయాలి అనేది రాముడు మనకు అందించి వెళ్ళాడు. కాబట్టి మనం మరి ఆ అయోధ్యలో రామ మందిరం జరిగింది, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, విలువలు మర్చిపోకూడదు, మన సంప్రదాయాలు మర్చిపోకూడదు. కుటుంబ సభ్యులతో ముందు కలిసిమెలిసి ఉండాలి. మనం బయటికి వెళ్ళి ఏదో చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, అది కాదు. తర్వాత అది రెండో స్టెప్. మాతృదేవోభవ, తల్లిని దైవంగా చూడు. పితృదేవోభవ, తండ్రిని దైవంగా చూడు. ఆచార్యుడు, పాఠాలు చెప్పే ఆచార్యుడు, తర్వాత గురువు, తర్వాత దైవం దగ్గరికి మనం వెళ్ళాలి. నువ్వు దేవాలయానికి వెళ్ళావు, ఎన్నో అర్చనలు చేసావు, పూజలు చేసావు, అవన్నీ అడగవాలి. అసలు ఇంట్లో ఎట్లా ఉంటున్నాం మనం, ఇది ముఖ్యం. విలువలు కాపాడుకోవాలి ముందు. ఈ రోజు అది తగ్గిపోతుంది. దానం చేస్తున్నారు, లక్షలు దానం చేస్తున్నా కానీ ధర్మం అనేది లేదు. ధర్మంగా జీవించాలి, జీవన విధానం బాగుండాలి.
అదే మన భగవద్గీత చెప్పినా మరి గ్రంథాలు ఎందుకు చదవాలి? రామాయణం ఎందుకు చదవాలి? మహాభారతం ఎందుకు చదవాలి? భగవద్గీత ఎందుకు చదవాలి? ఇవన్నీ చదివితే అందులో ఏముందో మనకు తెలియాలి. ముందు మన పూర్వీకులు ఎంతో సంపదించారు. 18 పురాణాలు రచించిన వ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే, ఒక చదువురాని అతను వచ్చి అతను అడిగాడట. వ్యాస భగవాను అడిగినప్పుడు, మీరు ఇన్ని గ్రంథాలు రచించారు, అందులో ఉన్న సారమేమో నాకు చదువు లేదు, నేను చదువుకోలేను, మరి ఎట్లా తెలుస్తుంది నాకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే 2 విషయాలు చెప్పాడట. ఇతరులకు హాని చేసేది పాపం, మేలు చేసేది పుణ్యం, ఈ 2 ఆచరిస్తే చాలు నాయన అని చెప్పాడట ఆయన. మరి ఇది తెలియని మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఏ గ్రంథాలు చదవక్కర్లేదు. ఈ 2 ఆచరించినప్పుడే మన ఉదయం లేచిన దగ్గర నుంచి మన వల్ల, మన మాటల ద్వారా కానీ, మన చేతల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ ఎవరికైనా హాని కలుగుతుందో చూసుకోండి ముందు. ఈ నాలుక అనేది పదునైన కత్తి లాంటిది. రక్తాన్ని చిందించకుండా వాళ్ళు సంవత్సరం బాధపడేటట్టు చేస్తుంది. ఈ గాయం అయితే ఒక 10 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ మాట అనేది ఒక సంవత్సరం బాధపడేలాగా చేస్తుంది. అది పదునైన కత్తి లాంటిది, దాన్ని సరిగా ఉపయోగించాలి. అది భగవద్గీతలో కూడా చెప్తాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయేత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనసు నొప్పింపనిది ప్రియము హితములతో కూడిన సత్య భాషణము వేదాధ్యయనం అనొచ్చుట మొదలగునగా వాచిక తపస్సు అని చెప్పబడునంటాడు. ఈ వాచిక తపస్సులాగా ఉండాలి. ఈ మాట తపస్సు అవ్వాలి. నోట్లోంచి మాట వస్తే సత్యాన్నే పలకాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి, ప్రియముగా ఉండాలి, హితముగా ఉండాలి. ఇంకా చెప్తాడు, తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్భోభిమానచ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. పార్థ సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయునుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అవివేకము, కఠినపు మాట్లాడుట, క్రోధము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికి ఉండును అంటాడు. అంటే రాక్షస గుణాలు, దైవీ గుణాలు, దైవీ సంపద, ఆసురీ సంపద అంటే 2 రకాలుగా మనుషులు విభజించాడు ఇక్కడ. అంటే ముందు చెప్పినవన్నీ ధైర్యము, సాహసము, ఓర్పు, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉండుట, ఇవన్నీ కూడా దైవీ గుణాలు. మనలో ఏమేమి గుణాలు ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. మనం ఎట్లా ఉంటున్నాం? కట్లపు మాటలు వస్తున్నాయా? అది రాక్షస గుణాలు, వాటిని తగ్గించుకోవాలి. ఇతరులు ఇబ్బంది పెడుతున్నామా? అవి తగ్గించుకోవాలి, అది రాక్షస గుణాలు. ఎవరైతే ఈ దైవీ సంపదతో ఉంటారో వాళ్ళే దైవాంశ సంభూతులు, కనిపించే దైవాలు వాళ్ళే. దైవం అంటే వేరే కిరీటాలు పెట్టుకుని వేరే ఏమి కాదు. అందుకని గురుగారు ఎందుకు చెప్పారు? అందరూ దివ్యాత్మ స్వరూపులే. మరి ఎట్లా దివ్యాత్మ స్వరూపులు? నీలో ఏమేమి చెడ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలన్నీ తీసేసినప్పుడు నీవే దైవము. గుణాలు మార్చుకోవాలి. గుణాలు మారకుండా అదే గుణాలతో ఉంటూ నువ్వు ఎన్నో ధ్యానం చేసిన గుణాలు మారాలంటే ఏం చేయాలి? శాకాహారము, సాత్విక ఆహారం తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. అదే మృతాహారం, మాంసాహారాలు, మసాలాలు బాగా దట్టించిన ఆహారం తింటే ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి. అంటే సాత్విక ఆహారం తీసుకుంటే సత్వగుణం వస్తుంది, మంచి అలవాట్లు వస్తాయి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. గుణాల గురించి కూడా ఉన్నది భగవద్గీతలో. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన భద్నాతి జ్ఞాన సంగేన చానగ. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమొకటం చేసి సుఖ జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుతున్నదంటాడు. అంటే సత్వగుణం కూడా దాటాలి, నిర్గుణ స్థితికి వెళ్ళాలి. సత్వగుణం మంచి పనులు కాదు, మంచి పనులు చేస్తూ కూడా నిర్గుణ స్థితికి చేరుకోవాలి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంఘ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినో. ఆ
రజోగుణము కోరికలందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను దేహమునందు బంధించుతున్నది. అంటే రజోగుణం కోరికలు పెంచుతుంది. అది చేయి ఇది చేయి, బాగా డబ్బు సంపాదించు, పక్కవాడికి బాగా ఉంది, మనకి ఇంకా ఏమీ లేదు, మంచి 7 అంతస్తుల బిల్డింగ్ కట్టు, మంచి ఏసీ కారు కొను, అంటే కోరికలతో ముంచేస్తుంది రజోగుణం. మరి అటువంటి రజోగుణాన్ని పోగొట్టుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి, మాంసాహారాలు వదులుకోవాలి. ఇంకా తమో గుణం ఉంది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం ప్రమాదాలస్య నిద్రాహి తన్నిబధ్నాతి భారత. అర్జున, అజ్ఞానం వలన పుట్టినది తమో గుణము. అది సర్వప్రాణులను మోహింపజేయనిది. ఆ గుణము మనిషిని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధుని చేయనంటాడు. ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లో బాగా తింటున్నారా? వారం రోజులు పెట్టుకుని ఫ్రిడ్జ్లు బాగా వాడతారు అందరూ. అంటే తమో గుణం ఎట్లా వస్తుందంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆహారం బాగా తింటే మీకు తమో గుణం బాగా పెరుగుతుందండి. నిల్వ ఉన్న ఆహారాలు, మాంసాహారాలు కానీ ఏదైనా నిల్వ ఉన్న ఆహారాలు, పాసిపోయినవి నిల్వ ఉన్న ఆహారాలు తీసుకుంటే మీకు తమో గుణం పెరుగుతుంది. తమో గుణం వల్ల ఆలస్యము, బద్ధకము, అజ్ఞానము అన్నీ దానివల్ల వస్తాయి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకోవాలి. ఫ్రిడ్జ్ అనేది మనకు వ్యతిరేకం. అందుకే ఆయుర్వేద డాక్టర్ గారు ఫ్రిడ్జ్ను జబ్బులు పెట్టి అన్నారు. మనం జబ్బులు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ అవసరం లేకపోయినా ఫ్రిడ్జ్ వాడుతున్నాం అందరం కూడా. అది మరి నిల్వ ఉంచుకోకుండా ఏ పాలు ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుంటే తప్పులేదు. అలాగా తమో గుణాన్ని పెంచేది నిల్వ ఉన్న ఆహారము, రజో గుణాన్ని పెంచేది మసాలాలు, మాంసాహారాలు ఇవన్నీ కూడా. కాబట్టి తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణానికి వచ్చి సత్వగుణం నుంచి నిర్గుణ స్థితికి రావాలి అందరూ కూడా. మరి నిర్గుణ స్థితికి రావాలంటే గుణము లేని స్థితికి మనం చేరుకోవాలి అందరూ కూడా, గుణరాహిత్యాన్ని. మరి గుణాలు మారాలంటే ఆహార విధానంలో మార్చుకోవాలి. మరి శాకాహారంలో కూడా ఇంకా ఎక్కువగా మసాలాలు ఇవన్నీ వేసుకున్నా కూడా ఇవన్నీ వస్తాయి. కానీ మరి ఇక్కడ ఎలా చక్కగా సాత్విక ఆహారం పెడుతున్నారు, చక్కగా ఏమి ఘాటు లేకుండా. ఎప్పుడన్నా రుచిగా వండుకోవచ్చు, కానీ రోజు ఎప్పుడు కూడా అలా వండుకూడదు. మనకి అలా ఉంటే ఇబ్బంది పెడుతుంది. మరి ఆహార విధానాలు మార్చుకోవాలి. చక్కగా రోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. మరి ఇక్కడ మాట ఇందాక చెప్పాను, నోటిలోని మాటే నుదుటి మీద వ్రాత. నోరు మంచిదవుతే ఊరు మంచిది అవుతుందంటాం. మరి ఎవరు నన్ను ప్రేమించట్లేదు అంటే మనం రోజు ఎలా మాట్లాడుతున్నాం పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో. మనకి ఏది కావాలో అది ఇవ్వాలి అందరికీ. నీకు ప్రేమతత్వం కావాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మరి మీకు అనారోగ్యాలు ఉన్నాయి, అనారోగ్యాలు ఇప్పుడు నోట్లోంచి ఏం చెప్తున్నావు? రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మనం ఏం చెప్పాలి? నాకు సర్వ సంపదలు ఉన్నాయి, సంపూర్ణ ఆరోగ్యం ఉంది, ఆత్మజ్ఞానం ఉంది అని ఇలా మనకి ఏది కావాలో అది చెప్పాలి. మనం ఏం చెప్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ అన్ని అనారోగ్యాలే. మరి ఏది చెప్తే తదాసు దేవతలు ఏమంటారంటే అట్లు అగుగాక. మరి ఏం చెప్పాలి మనం? ఉదయం లేచిన కాడి నుంచి నాకు అన్నీ ఉన్నాయి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, ఆత్మజ్ఞానంతో ఉన్నాను అని ఇస్తుంది అప్పుడు ప్రకృతి. నువ్వు ఏది కావాలో దాని మీద ధ్యాస పెట్టాలి. మనకు అక్కర్లేని దాని మీద ధ్యాస వద్దుగాక వద్దు. మనకి ఏది కావాలో దాన్నే అడగాలి. మనం అందరూ అడిగినప్పుడు అదే చెప్తూ ఉంటాం, ఏది అక్కర్లేదో అదే చెప్తూ ఉంటాం అందరికీ. తిరిగి ఏం చేస్తుంది సృష్టి? మళ్ళీ నీకు 10 రెట్లు అదే ఇస్తుంది. సృష్టి నియమం అది. నువ్వు ఏది ఇస్తున్నావు అదే నీకు తిరిగి వస్తుంది. మరి మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాలి, సరిగా ఆలోచించాలి. ఆలోచన అనేది విత్తనం లాంటిది. అసలు మనస, వాచ, కర్మణ అని చెప్పి మనకి 3 రకాలుగా కర్మలు చెప్తారు. మనసులో ఏదైతే విత్తనం ఉందో అది వాచికి మాట ద్వారా బయటకు వస్తుంది. ఏదైతే చెప్పామో అదే చేస్తున్నాం. మారాల్సింది ఎక్కడంటే ఇక్కడ మనసులో ఏదైతే ఆలోచన మారాలంటే నీ అజ్ఞానం పోవాలి, జ్ఞానం కలగాలి. అంటే నీది ఏదైతే ఉందో లోపల అదే వస్తుంది బయటికి. ఇప్పుడు ఎవరైనా కదపండి, మాకు ధ్యానంలో ఎవరైనా కదిపామనుకోండి, ఏం చెప్తారు? బాబు ధ్యానం చేయి, శాకాహారం తిను, స్వాధ్యాయం చేయి అని చెప్తారు. మళ్ళీ ప్రాపంచిక ఉన్న మనుషులు కదపండి, వాళ్ళు ఏం చెప్తారు? రాజకీయ నాయకులు కదపండి, బాబు అక్కడ రాజకీయ, అక్కడ పార్టీ మీటింగ్ జరుగుతుంది ఇదే అని చెప్తూ ఉంటారు. అంటే నీ లోపల ఏదైతే ఉందో అదే వస్తుంది బయటికి. మరి ఏది రికార్డింగ్ చేస్తే అదే వస్తుంది బయటికి. మరి ఏది రికార్డింగ్ చేస్తున్నావు రోజు?
ఆలోచన అనేది సరిగా ఉండాలి. నీ ఆలోచన మారాలంటే సాంగత్యం మారాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి. నీ జీవితం బాగుండాలి. ఇప్పుడు దుస్సాంగత్యం చేస్తే దుష్టాల అలవాట్లు ఎట్లాగైతే వస్తున్నాయో, ఒక జోదం ఆడేవాడితో సమాసం చేస్తే అది ఎలాగైతే వస్తుందో, ఒక తాగుబోతుతో సమాసం చేస్తే కొన్ని రోజులకి వీడు వాడవుతాడు. అట్లాగే సజ్జనులతో సాంగత్యం చేయండి. సజ్జన సాంగత్యం ద్వారా నీ జీవితం మారుతుంది. సాంగత్యం మారకుండా మన జీవితం ఎట్టి పరిస్థితుల్లో మారదు. అదే ఇందాక చెప్పాను, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అంటే ముక్తి మోక్షానికి వెళ్ళాలంటే ముందు సాంగత్యం మారాలి. సాంగత్య దోషం బాగున్నప్పుడు నువ్వు మళ్ళీ కొన్ని రోజులు మారిపోతుంటాడు. ఆహార విధానాలు మారు, అన్నీ పర్వాలేదు ఈరోజు కానీ అంటాడు. అట్లా కాదు, సాంగత్యం మార్చుకుంటూ ధ్యానులతో సహవాసం చేస్తూ, జ్ఞానులతో సహవాసం ఎప్పుడైతే చేస్తామో అలా చేయగా 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 నీలో పూర్వజన్మ వాసనలన్నీ పోతాయి. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా ఫలము వలననే లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములను 3 విధములుగా అని అంటాడు. అంటే పూర్వజన్మ వాసన వలనే ఈ జన్మ ఇట్లా జీవిస్తున్నాడు మనిషి. గతంలో ఏదైతే చేశాడో దానివల్ల జీవితం అట్లా ఉంటుంది. గత జన్మలో దొంగ అయితే ఆ దొంగ అలవాట్లన్నీ ఉంటాయి. మరి గత జన్మ వాసనలు మార్చుకోవాలంటే సజ్జనులతో సాంగత్యం చేయాలి. సజ్జనులతో సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం లేకుండా జీవితం మారదుగాక మారదు. గత జన్మ వాసనలు మార్చుకోవచ్చు. ఆ పూర్వజన్మ సుకృతం అంటాం. వాళ్ళంతా దైవాంశ సంబూతులు, అందుకనే వాళ్ళకి అలా వచ్చింది. మరి మనమా అందులోనూ దివ్యాత్మ స్వరూపుడు ఆ భగవంతుడు ఉన్నాడు, కానీ నీ దగ్గర సాధన లేదు, శ్రద్ధ లేదు. ఏదైతే శ్రద్ధ పెట్టి నువ్వు నేర్చుకుంటావో ఆ వాసనలన్నీ వదిలించుకుని మళ్ళీ స్వచ్ఛంగా తయారవుతావు ఆ పరమాత్మ. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఎవరో తిట్టారు, కాసేపు వచ్చి అమ్మాయిని మన దగ్గరికి వస్తూ ఉంటాడు. అంటే చిన్న పిల్లవాడుగా నువ్వు తయారవుతే ఎప్పుడు విషయాలు ఎప్పుడు వదిలేస్తే అప్పుడు ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. మరి ఎక్కడ విషయాలు అక్కడ వదలం, అది మోసుకెళ్తూ ఉంటాం. ఒక మూటలు కట్టుకుని సంవత్సరం క్రితం నెల క్రితం అన్ని మూటలు కట్టేసి ఎక్కడ చోట విప్పుతాం. మళ్ళీ వెళ్ళి అదేమవుతుంది, అవతలాడు కూడా మళ్ళీ ఆ చెత్త లోపలేస్తాం. ఇప్పుడు పక్కింటి వాడు వచ్చి మన ఇంట్లో చెత్త వేస్తే ఊరుకుంటామా? వాళ్ళు తిడతాం. కానీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటే చెవిలో పెట్టి ఆ చెత్త అంతా లోపలేసుకుంటాం. అది ఎట్లా పోతుంది అసలు? మీరు నెల రోజులు ధ్యానం చేసినా కానీ పోదు. అంటే చెత్త విషయాలు ఎక్కడెక్కడ వదిలేస్తూ ముందుకు వెళ్తే మంచి విషయాలను తీసుకోవాలి. ఏది కావాలి అదే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నీ ఆత్మ పరిశుద్ధం అవుతుంది. ఎప్పుడైతే ప్యూరిటీగా చిన్నపిల్లవాడిలాగా మనం తయారవుతే అన్నీ తెలిసి పిచ్చవాడిగా జీవించాలట. మరి అన్నీ తెలిసి అలా ఉండగలుగుతున్నామంటే అహం అడ్డొస్తుంది. అహము విడిచితే ఆనందమురా. శ్యామ సుందర ప్రేమ మందిరా నీ నామమ వీనుల వింధురా, నీ నామమ వీనుల వింధురా శ్యామ సుందర. అణువణువు నీ ఆలయమేరా, అణువణువు నీ ఆలయమేరా, నీవేలే నీ చోటు లేదురా. నేనను నీవను లేనే లేదు, నీకు నాకు భేదము లేదు. శ్యామ సుందర ప్రేమ మందిరా. అణువణువు నీ ఆలయమేరా, నీవే లేని చోటు లేదురా. అహము విడిచితే ఆనందం అన్నాడు. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహముపై ఎందుకు మోహం. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహముపై ఎందుకు మోహం. అహము విడిచితే ఆనందమురా, అన్నిట మిన్న అనురాగమురా. భక్త తుకారాం బోధలు వింటే తొలగిపోవును శోకమురా. శ్యామ సుందర ప్రేమ మందిరా నీ నామమ వీనుల వింధురా, నీ నామమ వీనుల వింధురా శ్యామ సుందర. సుఖ దుఃఖాలకి నిలయం ఈ దేహము. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, బాధలుంటాయి, అన్నీ ఉంటాయి. జీవితం అంటే అన్నింటినీ సమంగా తీసుకోగలిగినప్పుడు అప్పుడు యోగి అవుతాం. అయ్యో కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ, సుఖం వచ్చినప్పుడు
పొంగిపోతూ. అట్లా కాదు, ఎప్పుడైతే ఈ ఇంద్రియాల్ని అదుపు చేసుకుంటాం, ఇంద్రియాల్ని అదుపు చేసిన వాడే అట్లా ఉండగలుగుతాడు. సలహాలు బాగానే చెప్తాం అందరికీ. పక్కింటి వాడు ఎవరైనా చనిపోతే అమ్మ కష్టం ఎప్పుడైనా వచ్చిందే కదని చెప్తాం. ఇది ఒక అర్జునుడికి చెప్తాడు కృష్ణ పరమాత్మ. అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడు చనిపోతే కృష్ణ పరమాత్మ డైరెక్ట్గా చెప్తే అర్జునుడు ఏడుస్తాడని చెప్పి ఒక బ్రాహ్మణుడు అక్కడ ఒక మాయను సృష్టిస్తాడు. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, కొడుకు చనిపోతే ఆ చితి అంటించి అందులో దూకేస్తా చూస్తూ ఉంటాడు ఏడుస్తూ. అప్పుడు అర్జునుడు పంపిస్తాడు కృష్ణ పరమాత్మ. చూడు, మహాపండితుడు అయ్యండి, వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత అన్ని తెలుసుండి కూడా ఆ పండితుడు ఏడుస్తున్నాడు, వెళ్ళు ఆయన కొంచెం వాదార్చరా అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు అర్జునుడు సరే నిజమే కదా అని చెప్పి వెళ్ళి అర్జునుడు, బాబు ఏంటి నువ్వు చేసే పని, చనిపోవడం సహజమే కదా, మరి కొడుకు చనిపోతే ఇలా లోకంలో ఎంతమంది చనిపోయారు, మరి అది మరణం సహజం కాదని చెప్పి వాదార్చి తీసుకొస్తాడు. అప్పుడు చెప్తాడు కృష్ణ పరమాత్మ, అభిమన్యుడు నీ కొడుకు యుద్ధంలో చనిపోయాడు అని చెప్పి. అప్పుడు ఏడుస్తూ మొదలుపెట్టాడు అర్జునుడు కూడా. కృష్ణుడికి గల్లా పట్టుకుని, నీ వల్ల నా కొడుకు చనిపోయాడు, నీకు అంతా తెలుసు కదా, నా కొడుకు నువ్వు కాపాడలేవా అని చెప్పి. అప్పుడు ఏం చెప్తాడంటే, ఆ ఆత్మలోకాలకు తీసుకెళ్ళి, ఇదిగో నీ కొడుకు ఇక్కడ ఉన్నాడు చూడని ఆత్మ దగ్గర తీసుకెళ్తాడు కృష్ణ పరమాత్మ. అప్పటికి పిలుస్తాడు అనమాట. పిలిస్తే వస్తాడు. ఎవరంటే నేను నీ తండ్రి అని అడుగుతాడట. ఏ జన్మలోనూ నా తండ్రి అని అడిగాడు అభిమన్యుడు. అంటే అనేక జన్మలు ఉన్నాయి మనకి, అనేక జన్మలు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుచున్నాడంటాడు. బహూనాం, అనేక జన్మలు ఎత్తిన తర్వాత మనం ఎవరో మనం తెలుసుకుంటాం. అంటే ఒక జన్మలో అన్ని పాఠాలు రావు. పిల్లాడు ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ దాకా ఎలాగైతే నేర్చుకుంటున్నాడో, బహూనాం జన్మనాం అంతే. ఒక్కొక్క జన్మ తమో గుణంలో కొన్ని జన్మలు, రజోగుణంలో కొన్ని జన్మలు, సత్వగుణంలో కొన్ని జన్మలు, అలా జన్మలు ఎత్తుతూ ఆ భగవంతుడిని తెలుసుకుంటా. ఆ భగవంతుడు ఎవరో నాలోనే ఉన్నాడు, ఇంకా నేనే అయి ఉన్నానని తెలుసుకుంటా. ఫైనల్గా భగవద్గీతలో ప్రతి శ్లోకానికి నేను అని వస్తాను. నేనంటే ఎవరు? ఆత్మ. ఆ నేనే ఆత్మరూపంగా భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. మరి మామూలుగా పండితులు ఎలా చెప్తారంటే, నేను అంటే కృష్ణ పరమాత్మని ధ్యానించు, నీకు అన్ని వస్తాయని పరమాత్మ మీద ధ్యాస పెట్టు అంటాం. కానీ మన గురుగారు చెప్పింది ఏంటంటే, నీ మీద నువ్వు ధ్యాస పెట్టు, నీలోనే ఉన్నాడు పరమాత్మ. అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు నీలో ఉన్న పరమాత్మతో నువ్వు కలిసి ఉంటావు. అది ఇక్కడ భగవద్గీత ముఖ్య ఉద్దేశం అని చెప్పారు గురుగారు మనకి. మరి నేను అంటే ఆ చెప్పేది ఎవరు చెప్తే వాడు నేను అనుకో, అలా కాదు. భగవంతుడే స్వయంగా భగవాను వాచాడు భగవద్గీతలో. భగవంతుడే చెప్పింది భగవద్గీత. స్వయంగా భగవంతుడే అర్జునుడికి బోధించింది. రూపాలు మనం పట్టుకోకూడదు. కృష్ణ పరమాత్మ రూపంలో అది ఆయన అర్జునుడికి బోధించాడు. శ్రీ భగవాను వాచ, భగవంతుడే స్వయంగా చెప్పింది. అయితే ఇక్కడ ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బహూనాం అంటే చతుర్విధా భజంతేనా జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ భర్తర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులని 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారంటాడు. మనకి శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ అని చెప్పి 4 వర్ణాలుగా చెప్తారు కదా. 4 వర్ణాలు చెప్పారు తప్ప 4 ఇక్కడ అనేక కులాలు లేవు భగవద్గీతలో. భగవంతుడు చెప్పింది ఏంటంటే వర్ణాలు చెప్పారు ఇక్కడ. వర్ణాలు అంటే రంగులు. శూద్రుడు అంటే ఏమీ తెలియనటువంటి వాడు శూద్రుడు. వ్యాపారం చేసేవాడు వైశ్యుడు. రాజ్య పరిపాలన చేసేటువంటి వాడు క్షత్రియుడు. అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకుని అందరికీ జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు బ్రాహ్మణుడు. అంతేగాని ఇక్కడ కులము ముఖ్యము కాదు. బ్రాహ్మణ కులంలో పుట్టి మాంసం తింటే వాడు బ్రాహ్మణుడు కాదు. అంటే ఇక్కడ వాడు చేసే పనిని బట్టి, వృత్తి వ్యాపారాన్ని బట్టి అక్కడ రంగులుగా విభజించారు తప్ప, ఇక్కడ రాను ఏమైనా అంటే
అగ్ర కులాలుగా కొన్ని, తక్కువ కులాలుగా కొన్ని. అంటే ఇటు శూద్రుడు, ఇటు వైశ్యుడు, ఇటు క్షత్రియుడు, ఇటు బ్రాహ్మణుడు చెప్పి అలా అనేక లక్షల కులాలు వచ్చినాయి. అంటే మానవుడు అవన్నీ పెట్టుకున్నాడు. అంటే కులాలకి ప్రాముఖ్యత ఎక్కువైంది భూమి మీద. ఇప్పుడు జగత్తు రాజశేఖరాచార్య సినిమా ఎంతమంది చూశారు? మన పత్రిక గారు కూడా అందులో యాక్ట్ చేశారు. అందులో చెప్తాడు, అంటే భగవద్గీతలో కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. విద్యా వినయ సంపన్నులకు బ్రాహ్మణుని యందును సునక మాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉందురు అంటాడు. అంటే పండితుడు ఎలా ఉండాలో చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు ఈ డబ్బున్న వాడిని ఎక్కువగా చూడటం, ఈ డబ్బు లేని వాడిని తక్కువగా చూడటం, ఇక్కడ శూద్రుడని తక్కువగా చూడటం, అంటే ఏమి జ్ఞానం లేని వాడిని తక్కువగా చూడటం. పండితుడు అనేవాడు ఎలా ఉండాలి? అందరినీ సమంగా చూడగలగాలి. అందుకని పరమశివుడే ఆ జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలో ఆ పరమశివుడు ఎదురొస్తాడు. ఆదిశంకరాచార్యులు ఆయన అంత జ్ఞానాన్ని పొంది మరి ప్రజల్లోకి వెళ్ళి జ్ఞానం బోధించవలసి వచ్చినప్పుడు ఆయన స్నానం చేసి వస్తుంటే ఈ పరమశివుడే చండాలుడి రూపంలో కళ్ళు తాగుతూ ఎదురొస్తాడు అనమాట. వచ్చి ఆ శిష్యులు ఏం చేస్తారంటే పక్క తప్పుకొని తోసేస్తుంటారు ఆయన పరమశివుడినే. మా ఆదిశంకరాచార్యులు వారు వస్తారు, మీరు పక్కకు తప్పుకోండి అని చెప్పి గెంటేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన అలా స్ట్రైట్గా నిలబడి ఏం చెప్తాడంటే, అగ్గి బుగ్గి అయిపోయి శరీరాన్ని తప్పుకోమంటున్నారు మీరు, లేకపోతే లోపల ఆత్మను తప్పుకోమంటున్నారని అడుగుతాడు ఒక ప్రశ్న. మరి మీ గురువు గారు నుంచున్న నేల మీద నేను నుంచున్నాను, దీనికి అంటుకోదంటావు అంటాడు. మీ గురువు గారు పీల్చే గాలి నేను పీలుస్తున్నాను, మరి దీనికి అంటు లేదంటావు అని అడుగుతాడు. ఆయన నుంచున్న నేల మీద నేను నుంచున్నాను, మరి ఇవన్నీ చెప్తాడనమాట. ఆయన ములిగే నదిలోనే నేను రోజు ములుగుతున్నాను, ఇవన్నీ అంటు లేవని అడిగినప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు తాడైతే ఆయన చూసి ఈయన ఎవరో మహానుభావుడులా ఉన్నాడని కాళ్ళ మీద పడతాడు. సాక్షాత్ పరమశివుడే. అంటే మనలో మాలిన్యాన్ని తొలగించడం కోసం ఎంత గొప్ప మహానుభావుడైనా ఒక్కొక్కసారి అజ్ఞానంలో పడుతూ ఉంటారు. మరి అజ్ఞానాన్ని తొలగించాలంటే మహానుభావులు ఏదో ఒక బిచ్చగాడి రూపంలో వచ్చి, మరి మంజునాథ సినిమాలో కూడా అంతే, శివుడే ఒక బాగా కంపు కొట్టే శవాల వాసన కొట్టే రూపంలో ఆయనకు ఇంటికి వస్తాడు. స్నానం చేయమంటే నెత్తి మీద గంగ ఉంది, నేనేంటి స్నానం చేసేది అంటాడు ఆయన. కనీసం చేతులు కడుక్కోమంటే ఎట్లా దులుపుకుని ఆయన చేతులు కూడా కడుక్కోడు ఆయన. మరి ఆ మూటలా గిట్టేస్తాడు ఆయన మీదకి, శవాల కంపు వస్తుంది. ఏంటి శవాల్లో శ్మశానంలో ఉండేవాళ్ళగా నేను కనిపిస్తున్నానని కానీ ఆయన అడుగుతుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హరినామస్మరణ చేసి భోజనం చేయను ఆయన అని అంటాడు. చేయడు. నేనేది చేయాలంటే అప్పుడు లేపేసి అన్న నుంచి ఆయన బయటికి ఎంటేస్తాడు. అంటే పరమశివుడే స్వయంగా మన ఇంటికి భోజనానికి వస్తే మనం వేషధారణ చూసి మోసపోవద్దు ఎవరు కూడా. అందరిలోనూ పరమాత్మను చూడండి, గుణాలను చూడవద్దు ఎవరు కూడా. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే పండితుడు అనేవాడు ఎలా ఉండాలి, వేషాన్ని చూసి ఎప్పుడు కూడా మనం మోసపోవద్దు. అందరిలోనూ పరమాత్మనే చూడాలి. మన భర్త దుర్మార్గుడు అవ్వచ్చు, మన పక్కింటి వాడు దుర్మార్గుడు అవ్వచ్చు, కానీ గుణాలకి ఎప్పుడు గుణాలు మారుతూ ఉంటాయి. అంటే ఆ లోపల ఆ భగవంతుని చూడాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు, మరి ఒక మనిషిలోనూ మనం భగవంతుని ఎందుకు చూడలేం? సాటి మానవునకు సాయంబు పడబోక, సాటి మానవునకు సాయంబు పడబోక, నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మృక్కులిడిన బ్రతుకు సకబడంబోదు. కాళికాంబ హంస కాళికాంబ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు, సాటి మానవులకు సాయంబు పడబోక, నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మృక్కులిడిన బ్రతుకు సక్కబడంబోదు. కాళికాంబ హంస కాళికాంబ అంటాడు. మనం ఏం చేస్తున్నాం? ఎన్నో దేవాలయాలు కట్టించవచ్చు, ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేయించవచ్చు, కానీ పక్క ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఒక 10,000 దానం చేయలేం. కానీ తిరుపతి వెంకన్న స్వామికి రోజుకి 4 కోట్లు వస్తుంది. మరి ఎక్కడ ఉన్నాడు దేవుడు? దేవాలయంలోనే ఉన్నాడా దేవుడు?
మరి భగవద్గీత ఏం చెప్తుంది? అద్వేష సర్వభూతాన మైత్రకరణీయవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. సర్వ జీవుల యందు కూడా ఆ పరమాత్మ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నువ్వు ఎవరికి మేలు చేసినా అది తిరిగి నీకు మళ్ళీ వస్తుంది పుణ్యకర్మ రూపంలో. ఎవరికి హాని చేసినా కూడా అది తిరిగి వస్తుంది, నీకే వస్తుంది తిరిగి. అంటే కర్మ సిద్ధాంతంలోనే అంతా ఉంది. నువ్వేం చేస్తున్నావు, చేసే పనిలోనే అంతా ఉంది. నువ్వేం కట్టించామో, ఏమి ధనం ఇచ్చామో, భూదానాలు చేసామో, గోదానాలు చేసామో, ఇవన్నీ కాదు అక్కడ. అసలు ఏం చేస్తున్నావు, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఉద్దేశం గురించి ఇప్పుడు మహాభారత యుద్ధంలో ఎంతో మందిని చంపేమన్నాడు కృష్ణుడు. నాకు మరి అందరినీ చంపితే నాకు పాపం వస్తుంది అంటాడు అర్జునుడు. అంటే చంపితే పాపం వస్తుందంటే ఇక్కడ అధర్మాన్ని తీసేయాలి. అక్కడ అధర్మ పరులు ఎవడు భూమి మీద ఉండకూడదు. వేసే బాణం అన్నాడు. భీష్ముడు కూడా, ద్రోణాచార్యుడు, కర్ణుడు. పశ్యామి దేవాం స్తవ దేవదేహే సర్వాం తథా భూత విశేష సంఘాం బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంస సర్వా నురగాంచ దివ్యాన్ అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్టాకరాళాని నిచతే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పి ఉన్నది. అట్లయు నీ ఆకారము ఆద్యంత మధ్యముల గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాలు సమానములైన నీ ముఖముల చూచడం వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయించి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జునుడికి అన్ని చెప్తూ చేస్తూ భగవద్గీత చెప్తూ ఉంటే అసలు ఎవరివయ్యా నువ్వు, అసలు పరమాత్మలాగా ఎన్ని చెప్తున్నావు అంటే అప్పుడు విశ్వరూప సందర్శన యోగ 11వ అధ్యాయంలో ఆయన చెప్తాడు ఇదంతా కూడా. అప్పుడు చూసి ఈయన బిత్తరపోతాడు. ఈ 2 కళ్ళతో, చర్మ చక్షులతో భగవంతుని చూడలేకపోయాడు. అప్పుడు దివ్య నేత్రాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అనేక బాహువులు, ఉదరములు, అనేక శిరస్సులు, అనేక చేతులు. ఆ విశ్వరూపాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పరమాత్మ నాకు స్వయంగా ఉంటే ఇన్నాళ్ళు మా బాగా అనుకున్నాడు ఆయన. కోలాటం వేసాడు, అన్నీ చేశాడు ఆయనతో, పరాశకలు ఆడుకున్నారు. అంటే మహానుభావుడు ఎప్పుడు కూడా మన కళ్ళెదురే ఉన్నా కూడా మనం గుర్తించలేము. ఇంత చెప్తేనే కానీ 700 శ్లోకాలు చెప్తేనే కానీ ఆయనకు అర్థం కాల. అప్పుడు భగవంతుడు ఆయన విశ్వరూపం తగ్గించుకుని ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తధాన్యానపి యోధ వీరాన్ మయా హతాం స్వాం జహిమాభిదిష్ట యుజ్యస్వజేతాసిరణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడింది. ఇక మిగిలిన శత్రు వీరులను నీవు సంహరింపము. ఎప్పుడెప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు పరమాత్మ ఏదో ఒక రూపంలో వచ్చి అధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ చంపేయమన్నాడు. మరి చంపడం పాపం అంటే ఇక్కడ చేసే పని ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అనేది ముఖ్యం. ఒక డాక్టర్ ఉన్నాడు, శరీరాన్ని కోస్తాడు. మరి అది హింస అవుతుందా? అది ఎందుకు, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? శరీరాన్ని బాగు చేయడానికి. మరి ఒక దొంగ ఉన్నాడు, చేయి నరికేశాడు. ఏ ఉద్దేశం అంటే హింస. అంటే ఆలోచన, అక్కడ ఉద్దేశం ముఖ్యం. ఈయన మంచి ఉద్దేశంతో చేశాడు ఇక్కడ డాక్టర్, దొంగ చెడు ఉద్దేశంతో. అంటే మనం ఏం చేస్తున్నాము, ప్రపంచానికి ఏమి ఇస్తున్నాము, మన ఆలోచన ఏంటి, మనం ఏ ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాము, చంపుతున్నావా బతికిస్తున్నావా అనేది కాదు. ఇక్కడ ఏ ఉద్దేశం ముఖ్యం, లోపల మనసులో ఏమనుకుని చేస్తున్నావు ముఖ్యం. మనసులో ఏ ఆలోచనతో చేస్తున్నావు మన పనులు, ఉద్దేశాన్ని బట్టి నీకు కర్మ వస్తుంది. అంటే కర్మలకు మూలం లోపల ఏమనుకుంటున్నాము, ఏమనుకుని ఏం చేస్తున్నాం మనం.
భగవద్గీతలో రెండు చోట్ల పండితుడు అని చెప్తాడు. అశోచ్యానన్వచోచస్త్వం ప్రజ్ఞావాధాంస భాససే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. పండితుడు అనేవాడు దేనికి ఏడవడు. మరి అందరిని తాతలు తండ్రులు అంతకుముందు ఎన్నో రాజ్యాలు కొలబడేటువంటి అర్జునుడు కూడా మరి నా బంధువులు వీళ్ళంతా నా వాళ్ళు అని చెప్పి బాణాలు కింద పడేసాడు. అప్పుడు కృష్ణుడు చెప్పింది ఏంటి, వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయి ఉన్నారు ముందే, నువ్వు చంపకపోయినా కూడా వాళ్ళు చనిపోతారు, బాణాలు వేసేయి. నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు నపుంసకుడివి, రాజువు కాదు, నీకు క్షత్రియుడి ధర్మం కాదు అది. నువ్వు ఏడుస్తున్నావు, ఏడవడానికి నువ్వు తగదు నాయన. ధైర్యాన్ని పెంచాడు. ధైర్యంగా యుద్ధం చెయ్యి. జరిపించేవాడు పరమాత్మ. ఎప్పుడు ఏం జరగాలి అన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగేవాడికి సాక్షిగా ఉండగలుగుతాం. అదే ఆత్మజ్ఞానం అంటే. మన కుటుంబంలో అనేకం జరగవచ్చు. మనం ఎట్లా ఉంటున్నాం అంటే మనకు జరిగినప్పుడే ఒకలాగా ఉంటుంది ఆలోచన, పక్క వాళ్ళకి జరిగినప్పుడు ఒకలా ఉంటుంది. అంటే అన్నీ జరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, స్థితప్రజ్ఞత కలిగి ఉండగలుగుతున్నావా? దేనికి ఏడవకుండా ఉన్నప్పుడైతే ఈ దేనికి ఏడవని వాడే పండితుడు. నువ్వు ఏడుస్తున్నావు అంటే నీకు ఇంకా అజ్ఞానం ఉంది. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఇంద్రియాల్ని జయించాలి, ఇంకా సాధన చేయవలసి ఉంది అని చెప్తాడు కృష్ణుడు. ఇంకా ఏడుస్తున్నావు, అజ్ఞానం ఉంది, దగ్గర బంధువులు ఏదో ఇబ్బంది వచ్చింది, అయ్యా అయ్యా అని వెంబెళ్ళిపోతున్నావు అంటే ఇంకా నీ దగ్గర జ్ఞానం లేదు, సరైన నిగ్రహం లేదు, ఇంకా మమకారం ఉంది. నాది నేను అనే మమకారంలో ప్రతి మనిషి జీవిస్తున్నాడు. ఇది ఎప్పుడైతే సాధన చేయగా ఆ మనిషి నిగ్రహ శక్తిని పొందుతాడు. ఏది శాశ్వతం కాదు, ఈ సంపదలు శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు. దేనికి ఏడవలసిన పని లేదు. ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ కూడా ఉండేవాడు. ఆయన కృష్ణ పరమాత్మ ఆయన ఎప్పుడు చిరునవ్వుతూ ఉండేవాడు. ఆయన మరి మనం ఎట్లా ఉంటున్నాం? ఏదో చిన్నది ఏదైనా పోతే ఆ రోజంతా కూడా దుఃఖమే. దుఃఖానికి మూల కారణం వ్యామోహం. బుద్ధుడు చెప్పింది అదే. ఆరేళ్ళు తపస్సు చేసి ఆయన 6 ఏళ్ళు సాధన చేసి ఎవరైతే మితిమీరిన కోరికలు ఉంటాయో వాడు దుఃఖంతో జీవిస్తాడు. ఉన్నదానితో తృప్తిగా హాయిగా ఆనందంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు ఆనందంతో జీవిస్తారు. ఆనందానికి మూల కారణం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? లోపల ఏముంది? నువ్వు అనుకోకపోతే అది ఎప్పటికీ రాదు. నువ్వు అనుకునే దాన్ని బట్టి ఆనందము రావాలా దుఃఖము రావాలనేది నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. మీరు జ్ఞానాన్ని పెంచుకోవాలి, శక్తిని పెంచుకోవాలి. ఇందాక చెప్పాం, పండితుడు ఎంతో జ్ఞానం ఉంది కానీ ఏడుస్తున్నాడు అంటే ఆచరణకు రాలేదు, తపశక్తి లేదు. ఎప్పుడైతే యోగ సాధన ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు అప్పుడు మన దాకా ఏదైతే వస్తుందో అది ఇబ్బంది దుఃఖము బాధ ఏదైనా వచ్చినా కూడా హాయిగా నవ్వుతూ నవ్విస్తూ వెళ్ళిపోతాం ముందు. అంటే ఆనందం అనేది పరిస్థితులు మారితే వచ్చేది కాదు. పరిస్థితులు ఎలాగైనా ఉండని, మానం మధురం, అవమానం మధురం, మరణం మధురం, జననం మధురం. మన గురుగారు చెప్తారు. ఒకసారి గురుగారు చెప్పడం కూడా మనమేమనుకుంటాం, బాగా ధ్యానం చేస్తే పరిస్థితులన్నీ మారిపోతే నేను ఆనందంగా ఉంటాననుకుంటాం. ఇక్కడ చెప్పింది ఏంటి? యో న హృష్యతి నద్వేషి నశోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగరణ భగవద్గీతలో. మరణం మధురం, జననము కూడా మధురమే. ఎవరో చనిపోయిన కార్డు ఇచ్చారు మనకి, ఏం చేస్తాం? చాలా మంది పట్టుకోవడానికి కూడా వణికిపోతారు. అంటే పేపర్ అది, పెళ్లి కార్డు ఇచ్చారు, చక్కగా తీసుకుని ఇంట్లో పెడతా పట్టుకెళ్ళి. అంటే నీ ఆలోచన ఎట్లా ఉంది? శుభ అది శుభము, ఇది అశుభము. అంటే రెండు వేరు వేరు చేసుకుంటున్నావు నువ్వు, ఇంకా నువ్వు ఎదగలేదు. శుభ అశుభ పరిత్యాగం ఎందుకు చెప్పాడు భగవద్గీతలో? మరణమైన ఒకటే, జననమైన ఒకటే. మానవమైన వాడే, అవమానం రెండు సమంగా తీసుకోగలిగిన వాడే యోగి. మరి ఆ స్థితికి మనం ఎదగలగాలి. సాధన చేయగా ప్రతి మనిషి ఎదిగినప్పుడు నిత్యం ఆనందంతో వెలిగిస్తూ ఉంటాడు. ఆనందానికి మూల కారణం ఏంటి? ఇదే. నీళ్ళు అజ్ఞానం ఉంటే ఏడుస్తూ ఉంటావు. అంటే జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఇదే. పరిస్థితులు మారు. ధ్యానం చేస్తే అన్ని పరిస్థితులు మారిపోయి అందరికీ చెప్పండి. కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, అన్ని పరిస్థితులు మార్చాలనుకోవటం అదే అజ్ఞానం. ఏ పరిస్థితిలోనైనా నేను ఆనందంగా జీవిస్తాను. ఈరోజు అన్నం దొరికింది, ఓకే. దొరకలేదు, ఓకే. అడవిలో ఉన్నాను, ఓకే. ఏసీలో ఉన్నా,
ఎక్కడ ఉన్నా మరి పత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు అందరికి ఏసీ గదులు దొరికినాయి అని అడుగుతూ ఉంటారు. దొరికినాయి అందరికీ? ఇక్కడ అన్నా ఏసీ గదులు ఉన్నాయి మీకు? ఏది ఉన్నా లేకపోయినా సర్దుకుపోతూ ఉన్నదంతో తృప్తిగా జీవించినప్పుడే నీకు ఆనందం వస్తుంది. లేకపోతే ఆనందం రాదు. అది అన్నమాచార్యులు చెప్తాడు, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకపోతే. నువ్వు వద్దనకపోతే నీ చింతలు బావు. చింత అనేది బతికుండగా కాలుస్తుంది, చితి అనేది సరిపోయిన తర్వాత కాలిస్తే. చింత ఆ కొడుకులు మాట్లాడట్లేదు, ఎదురుకుండా అన్ని ఆస్తులు పాడు చేస్తున్నారు, ఇట్లా ఎట్లా అని చెప్పి అప్పుడు ఏమీ చేయలేని వయసులో ఆ పెద్దవాళ్ళంతా కూడా చింతలు పడుతుంటారు. ఆ చింత ఏం చేస్తున్నాడు, వాళ్ళు అనారోగ్యాల పాలు చేసి వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటుంది. అదే ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మనం ఉంచుకొని చక్కగా నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పి హాయిగా ఆనందంగా ఇలాంటి ధ్యానం క్లాసులు తిరుగుతూ ఉంటాం. లేకపోతే మనవడు పెళ్ళి అవ్వాలి, మనవరాలు పెళ్ళి అవ్వాలి, ఇంకా చాలా నేను చూడాలని చెప్పి ఎప్పుడు ఏడుస్తూ వాళ్ళంకా తిరుగుతూ ఉంటాం. అంటే ఎప్పుడు వదిలించుకోవాలి. ఇప్పుడు నెత్తి మీద గంప పెట్టుకున్నాం, మొయ్యగలమా అంటే గంప దింపాలి, సమస్యల నుంచి బయటకు రావాలి అని. ఎప్పుడు కూడా పిల్లవాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పకూడదు, ఇంకా మనమే అన్నీ చేయాలి అని చెప్పి వాళ్ళకే వాళ్ళు వదిలిపెట్టకుండా పట్టుకుని ఇలా వేలాడుతూ ఉంటాం. అందుకని దుఃఖం ఉంది మనిషికి. వాళ్ళు పెళ్ళయింది ఇప్పుడు జంతువులకు మనిషికి వ్యత్యాసం ఏంటి? అవి పుడతాయి, పెరుగుతాయి, పిల్లల్ని కంటాయి, చచ్చిపోతాయి. మానవుడు కూడా పుట్టి పెరిగి పిల్లలకనే విద్యాబుద్ధులు చెప్పించి ముసలివాడే చనిపోతామే, ఇదేనా జీవిత లక్ష్యం? మనకి ఇంకొకటి ఉంది కదా, ప్రతి మనిషి ముక్తి మోక్షాన్ని పొందాలి. మరి ఆ భగవంతుడు నేనే అని తెలుసుకోవాలి. మరి ఎప్పుడు తెలుసుకుంటా? ఈ భవబంధాల్లో ఇరుక్కున్నంత కాలం మనిషికి అది అర్థం కాదు. ఎప్పుడైతే అన్నింటి వదిలించుకున్నవాడే ధన్యుడు. వదిలించుకోవాలి. పట్టుకుంటే ఏమవుతుందంటే నేను బయటికి వెళ్ళవద్దు, అశాంతి గురి చేస్తుంది. అజ్ఞానం ఏడుస్తూ ఉంటాడు మనిషి, ఏదో పోయిందని చెప్పి. ఎంత బరువులు తగ్గించుకుంటే అంత సుఖంగా హాయిగా. ఇప్పుడు ఊరికి వెళ్తున్నామండి, ఆ ట్రైన్కి వెళ్ళినప్పుడు లగేజీలు బాగా తగిలించుకెళ్తే బాగుంటుందా? లెస్ లగేజ్ అంటే ఎంత తగ్గించుకుంటే అంత హాయిగా ఆనందంగా జీవిస్తాం. మనం ఏం చేస్తాం, ఊరికి వెళ్తుంటే ఇంట్లో ఎన్నో మోసుకుపోతూ ఉంటాం, ఆ బరువు లాగలేక ఆ ట్రైన్లో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాగే కుటుంబంలో కూడా లగేజీలు అనేవి తగ్గించుకోవాలని చెప్తున్నాడు భగవద్గీతలు. లెస్ లగేజ్, బరువులు తగ్గించుకోవాలి, సాధన చేయాలి. సాధన చేసినప్పుడు వాటి మీద వ్యామోహం పోతుంది, చక్కగా మనం ఆనందంగా జీవిస్తాం. పాపపుణ్యములు భారత పగ్గాలంటే అన్నమాచార్యులు. పాపం ఎట్లాగైతే ఇనుప సంఖ్యలు అయితే పుణ్యము కూడా బంగారపు సంఖ్యలే. నేను బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నాను, బాగా పుణ్యం వస్తున్నాను అనుకుంటే అది బంగారపు సంఖ్యలే. అది కూడా జన్మకి హేతు అవుతుంది. తపస్విభ్యో దిగో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. మంచి కర్మలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు, మంచి జ్ఞాని కంటే యోగి గొప్పవాడు, అందరికంటే యోగి గొప్పవాడు. అందుకని భగవద్గీతలో యోగి భవార్జున అన్నాడు. నీ దుఃఖం పోవాలంటే నువ్వు ధ్యానం చేయి నాయనా. ధ్యానం చేయకపోతే నీ దుఃఖం ఎప్పటికీ పోదు. మరి యోగి అవ్వాలంటే నీ దగ్గర సాధన కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యని యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం రాదుగాక రాదు. జ్ఞానాల మీద శ్రద్ధ పెట్టండి అందరూ కూడా. ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం రోజు? యోగుల పుస్తకాలు, ఒక యోగి ఆత్మకథ, మరణం లేని మీరు, అలాగా అనేక పత్రిక రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. పుస్తకాలు చదవాలి అందరూ కూడా. చదువులేని వాళ్ళు బాగా వినాలి. ఒక సీడీ పెట్టుకుని రోజు ఒక సబ్జెక్ట్ వినటం, కాసేపు ధ్యానం చేయటం,
అది డైలీ జరగాలి, అభ్యాసం జరగాలి ప్రతిరోజు. ఏదో ఒక రోజు చదివాం, ఒక 4 రోజులు మానేస్తే ఇంటికి వెళ్తే ఇంత ధ్యానం చేయగలుగుతున్నాం మనం. ఇక్కడ 6 గంటలు ధ్యానం చేస్తున్నాం, ఇంటికి వెళ్తే గంట చేయడం ఎక్కువ. ఇప్పుడు వండుకోవడానికి ఎంత, మా మేడం ఉంటారు, వండుకోవడానికి గంట సమయం సరిపోతుంది, కానీ 12 వరకు ఏదో పని చేస్తూనే ఉంటారు. ఇంటికాడ సమయం సరిపోవట్లా. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మా ఎక్కడ శంకర్ పాపం అన్ని భోజనాలు అరేంజ్ చేసి అన్ని అరేంజ్ చేసి ఇక్కడ 6 గంటలు ధ్యానం పెడితే సమయం ఉండలేదు మనకి. ఇంటికాడ పనులు గుర్తు వస్తున్నాయి. నా వరకు నేనే వెళ్ళి వస్తున్నాను ఇంటికి. అంటే సమయం అనేది చాలా విలువైనది. ఈ జన్మలోనే ఆఖరి జన్మ చేసుకోవాలి. మరి ఈ జన్మ ఆఖరి జన్మ కావాలంటే సమయాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికి ఎంత శ్రద్ధ పెడుతున్నాం మనం, ఎంత సమయాన్ని ఇస్తున్నాం. అన్నిటికంటే విలువైనది సమయమే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ సమయం అనేది నిన్నటి రోజు రేపు వస్తుందా, మళ్ళీ ఈ రోజు వస్తుందా? సమయమే చాలా విలువైనది. సమయాన్ని వృధా చేస్తున్నాం మనం. అంటే జన్మలు గడిచిపోతున్నాయి. ఎన్నో సంసారాల్లో అనేక జన్మల్లో ఎత్తి అన్ని సంసారంలో ఇరుక్కుని అన్ని బాధలు అనిపించినా కూడా ఇంకా ఈ జన్మలో కూడా ఆ సంసారం కావాలి. ఇక్కడ చెప్తాడు చూడండి, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగా శాంతి రనంతరం. అభ్యాస యోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్ష ప్రాప్తి సంభవించుతున్నదంటాడు. రోజు అభ్యాసం చేసే పని కంటే జ్ఞానము గొప్పది. ఇలాంటి సజ్జన సాంగత్యం గొప్పది. జ్ఞానము కన్నా ధ్యానము గొప్పది. ధ్యానము కన్నా కర్మఫల త్యాగము అన్నిటికంటే గొప్పది. కర్మఫల త్యాగం అంటే ఏంటి? అన్ని పనులు చేస్తూ కూడా నేను చేస్తున్నాననే భావన తీసేయాలి. అంటే ఆ భగవంతుడే ఈ పనులన్నీ చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి. అలా ఆ కర్మఫలాలను త్యాగం చేస్తే అప్పుడు అటువంటి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్ష ప్రాప్తి సంభవించింది అంటాడు. త్యాగం చేయలేకపోతే మోక్షము రాదు. అన్ని కర్మల్ని కూడా భగవంతుని, అంటే పూర్వ రోజుల్లో కృష్ణార్పణం రామార్పణం అని భిక్షను కొట్టించేవారట. మన ఇంటికి ఎవరైనా భిక్షగాడు వస్తే, అంటే ఆ ప్రకృతి నాకు ఇచ్చింది, ఆ భగవంతుని పంచిభూతాలన్నీ కూడా నాకు ఇచ్చినాయి. ఈ ఎండ బాగా ఉండి, వర్షం బాగా పడి, ఆ నేల బాగా సస్యశ్యామలంగా ఉండి నాకు ఆహారం వచ్చింది, ఏదైనా సంపద వచ్చింది. ఆ సంపదని మళ్ళీ నేను దానం చేస్తున్నాను. అది ఎవరిచ్చారు? భగవంతుడే. మరి నేను ఇచ్చాను అనుకుంటే నీకు మళ్ళీ జన్మ ఉంది. నేను నాదని అహంకారాన్ని తీసేయి. ప్రకృతి ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశతత్వం. ఈ పంచభూతాలు లేకుండా మనం ఏమీ సంపాదించలేదు. ఒకరోజు ఎండ రాకపోతే ఉండలేవు, అయ్యో చలి అని ఉరిగిపోతూ ఉంటాం. అంటే ఈ ప్రకృతిలో మమేకమై మనం ప్రకృతిని ఎప్పుడు కూడా సమతుల్యతతో కాపాడుతూ ఉండాలి. మరి ప్రకృతిని కాపాడుతున్నాం మనం. మన తాతల తండ్రులు మనకు ఎలా ఇచ్చారు? భూమిని ఎంతో చక్కగా, ఆ నీళ్లు కానీ, భూమి కానీ, గాలి కానీ ఎక్కడా పొల్యూషన్ లేదు, ఎంతో స్వచ్ఛంగా ఇచ్చారు మనకి. ఈరోజు ఎంత దాన్ని కాలుష్యం చేసే మనందరం కూడా. ఈ ఆహారం అంతా కూడా కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయింది. మరి అటువంటి భూమిని మనం సరిగా బాగు చేయాలి. విషతుల్యమైన ఆహారం కాకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలి అందరూ కూడా. మరి ప్లాస్టిక్ని ఎవరు వాడకూడదు. పెళ్లిళ్ళు ఫంక్షన్లు జరిగినప్పుడు కూడా మీరంతా ఆ ప్లాస్టిక్ నివారణ చేయండి. అరిటాకులు పెట్టండి, స్టీల్ గ్లాసులు పెట్టండి, లేదా కనీసం అట్ట గ్లాసులు పెట్టండి. భూమిలో కలిసిపోయాయని చేయండి అందరూ కూడా. భూమిలో ఎక్కువ రోజులు అవి కలవకుండా ఉంటే ఆ కర్మలన్నీ మళ్ళీ మీకు వస్తాయి తిరిగి. పూర్వ రోజుల్లో మన తాతల తండ్రులు ఏదైతే చేశారో అది మళ్ళీ మనం అందరం చేద్దాం. మీకు ఆరోగ్యం కావాలి, సరైన ఆహారం తీసుకోండి. విషతుల్యమైన ఆహారం తినవద్దు ఎవరు కూడా. ఆవు పేడతో, ఆవు మూతంతో ఇవన్నీ పంటలు పండించండి అందరూ కూడా. మరి ఈ ప్లాస్టిక్ ని నివారించండి. అందరూ సంచులు తీసుకెళ్ళండి మార్కెట్కి వెళ్ళేటప్పుడు.
ఇవన్నీ పాటించాలి. అప్పుడు మంచి ఈ ప్రకృతి అంతా కూడా ఇదంతా కూడా బాగుపడుతుంది. భూమి, నీరు. మరి మన పెరుగు గ్లాసులు కూడా చాలా మంది ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారు చాలా చోట్ల. ఇంకా నా విన్నపం ఏంటంటే మళ్ళీ అవన్నీ మారాలి. మారినప్పుడే మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాడు. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. మరి భోజనం చేసిన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మరి భగవద్గీత గురించి ఎంతో అద్భుతంగా మరి స్టేజ్ వద్ద చెప్తున్నారు. మరి ప్రతి మహర్షయ సప్తపూర్వే ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చత్వారో మనవస్తథ చెప్తున్నారు. మద్భావ మానసా జాత యేషాం లోకా హిమా ప్రజాః. కశ్యపాది మహర్షి సప్తకము. సనక సనందనాథులు స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకమందుల సమస్త భూతములలో జన్మించిరి. మచ్చిత్త మద్గత ప్రాణాః మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తమగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావం ఎరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వారి ఉత్పత్తి, పెంపు, నాశనములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్శాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందు బుద్ధి నేనే. ప్రహ్లాదచ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయక్ష పక్షిణాం. రాక్షసులలో ప్రహ్లాదుడు,
గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, కాంతియుక్తమై, పరాక్రయుక్తమై సమస్త వస్తువులు నా తేజోభావం వలననే సంభవమగును. పశ్యమే పార్థరూపాణి శతశోదసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై, అనేక విశేషముల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. ఆ కాలు చుట్టూ మరి ఎవరికి దొరికింది ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. ప్రభో కృష్ణ ఒకసారి పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వా నరగాంచ దివ్యాన్ అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్టాకరాళాని నిచతే ముఖాని దృష్ట్వైవ కాళానలసన్నిభాని దిశో న జానే నలభే శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయు నీ ఆకారం ఆద్యంత మధ్యమున గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖమును చూచటం వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయించి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఈ ప్రపంచములను నశింపచేయి బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధములకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతకగలవారు ఎవ్వరూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వాం జహిమా వ్యధిష్ట యుజ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం